ఫ్యామిలీ. చిన్నప్పటి నుంచి అయితే చేసుకుంటేనే పరిస్థితి తినడం అన్నమాట. చేసుకుంటేనే లైఫు ఉండేది. మ్యారేజ్ గాకముందు ఆహ్, చదువు అబ్బలేదు. చదువుకోలేదు నేను. ఎందుకన్నానంటే చిన్నప్పుడు కొంచెం కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి వచ్చినియి నాకు. కాళ్ళకి తెల్లపొడ వచ్చింది. తెల్లపొడ ఇప్పుడు చూస్తున్నారు గదా! బొల్లు. కొంచెం అదొచ్చిందనంటే అది ఒళ్ళంతా పాకుతదనమాట. అలాంటి ప్రాబ్లమ్ వచ్చింది. సెకండ్ క్లాస్ చదువుకునేటప్పుడు నేను. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు చూసి, ఇంకా ఇది పెద్దగయితది. పెద్దగయితే పెళ్లి గావాల్సిన అమ్మాయి. మరి ఈ మొఖానికి వచ్చేస్తే మళ్ళెవరు పెళ్లి జేసుకోరు అనని చెప్పేసి అమ్మమ్మోళ్ళు భయపడి, నాకు చిన్నప్పుడే ట్రీట్‌మెంట్ ఇప్పించటం జరిగింది. అది ఎలా అంటే కటిక పత్యం అన్నమాట. కటిక పత్యము కాళ్ళకి మందు రాసుకోవాలి, ఆరపెట్టుకోవాలి. ఆరపెట్టుకోవాలంటే కాళ్ళ దాకా, మోకాళ్ళ దాకా క్లాత్ లంగా అనేది పైకి పట్టుకొని పెట్టుకోవాలన్నమాట. అట్లా ఉండటంతోటి స్కూలుకెళ్ళటము పాసిబుల్ అవ్వలేదప్పుడు. ఇంకా స్కూలుకెళ్ళలేదు నేను. తర్వాత అది పా కాళ్ళకి రాసుకుంటే అది బొబ్బొచ్చి దాంట్లో బొబ్బ పగిలిపోయి, దాంట్లో చెడు నీరంతా కారిపోయి, అప్పుడు స్కిన్‌లో కలిసిపోయేదన్నమాట. అప్పుడు నార్మల్ స్కిన్నొచ్చేది. అట్లా అయ్యేది. అట్లాంటి పొజిషన్ నేను ఒక 1 ఇయర్ నేను పత్యం జేయటం జరిగింది. 1 ఇయర్ పత్యం. పత్యం ఏంటంటే చిన్నులపై కారమే తినాలి. చిన్నులపై కారం తినాలి. ఎలాంటి పెరుగు, నెయ్యి, పాలు, కూరగాయలు అసలు నూనె తగలగూడదు. నూనె తగలగూడదు. ఓన్లీ చిన్నులపై కారమే. ఓన్లీ చిన్నులపై కారం తినడంతోటి అసలు టేస్ట్ అనేది మర్చిపోయాను నేను. అలాంటి పరిస్థితుల్లో నేను వాడటం జరిగింది. ఇది వాడినంక ఆ తర్వాత స్కూలుకి పంపించడం జరిగింది. అందరేమో చిన్నగున్నారు. నేనేమో పెద్దగున్నాను. నాకు సిగ్గనిపిచ్చి నేను స్కూలుకెళ్ళనని మారం జేయటం జరిగింది. ఇంకా స్కూలుకెళ్ళట్లేదు గదా! పొలం పనులన్నా నేర్చుకోనని పొలానికి తీసుకెళ్ళిపోయారు. అలా పొలం పనులు ఏ టు జెడ్ ఒచ్చు నాకు. నాటేయటం కానించి నారు పోయటం వరకు, చెరుకు నాటిన కానించి బెల్లం వండేంత వరకు అన్ని పనులొచ్చు నాకు. ఇయన్నీ నేర్చుకోవటం జరిగింది. ఇంకా అయన్నీ నేర్చుకున్నాను. తర్వాత మ్యారేజ్ చేసేసారు. మ్యారేజ్ చేసినంక అక్కడ ఏం వర్క్ లేదు గాబట్టి ఏందంటే నాకు ఖాళీగా ఉండటం నాకిష్టముండదు. ఫస్ట్ నుంచే నా మైండ్ సెట్ ఏందనంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చెయ్యాలి అన్న ఆలోచన అనేది ఉండేది. ఎవరికీ భారం కాకూడదు. అమ్మ వాళ్ళకి గాని, చేసుకున్న భర్తకు గాని నేను భారంగా ఉండకూడదు. నా వంతు వర్క్ ఏదో నేను చెయ్యాలి అన్న మైండ్ సెట్‌లో ఉండేదాన్ని నేను. అట్లా స్టిచింగ్ అనేది నేర్చుకోవటం జరిగింది. స్టిచింగ్ నేర్చుకున్నాను. నాతో పాటు మా ఫ్రెండ్స్ వీళ్ళొచ్చారు. వాళ్ళందరూ డబ్బులు కట్టి నేర్చుకుంటే, నేనేమో ఆ మేడం దగ్గరే హ్యాండ్ వర్క్ నేర్చుకొని, ఆ మేడంకే జాకెట్‌ల మీద, చేతుల మీద హ్యాండ్ వర్క్ చేసి ఇచ్చి డబ్బులు జెల్లేసాను. నేను ఒక్క రూపాయి గూడా నేను చేతి నుంచి ఆ మేడంకివ్వలేదు. నా ఫ్రెండ్స్ ఈళ్ళందరేమో వాళ్ళు డబ్బులు కట్టి నేర్చుకున్నారనమాట. ఇంకా నేను అలా నేర్చుకోవడం జరిగింది. నేర్చుకున్నాంక ఇంకా మా వారు కొంచెం అప్పుడే బిజినెస్ స్టార్ట్ జేద్దాం. జాబ్ నుంచి బిజినెస్ జేద్దాము. జాబ్‌లో ఏం లేదు అనని చెప్పేసి ఆయన బిజినెస్ వేటకి స్టార్ట్ అయ్యారు. అప్పుడు ఇంకా సడెన్‌లీగా జీరో అయిపోయింది లైఫు. ఇంకా మా ఆయనకి ఏదో ఇంట్లో ఖర్చులకి కూరగాయ, నారగాయ కన్నా నేను హెల్ప్ అవ్వాలి అన్న ఆలోచనతోటి నేను స్టిచ్చింగ్ స్టార్ట్ జేసిన. స్టార్ట్ జేసినంక ఇంకా నాకొక ఆలోచనొచ్చింది. ఇంట్లో కుడితే తక్కువొస్తున్నాయి. షాప్ పెట్టుకుంటే కొంచెం బెటర్‌గా ఉంటది. షాప్ పెట్టుకుంటే బావుంటది అనని చెప్పేసి షాప్‌కి ప్లాన్ జేస్తే అక్కడ వాళ్ళన్నారు 10థ్ సర్టిఫికేట్ గావాలన్నారు. అక్కడ ఒక గవర్నమెంట్ అకాడమీ జరుగుతుంది. అందులో ట్రైనింగ్‌కెళ్ళి సర్టిఫికేట్ తీసుకుందాము అనన్న ఆలోచనకెళ్ళాను. ఎళ్తే అక్కడ వాళ్ళేమన్నారంటే 10థ్ సర్టిఫికేట్ కావాలి. అది ఉంటేనే ఇక్కడ నేర్చుకోవటానికి అవుతది. లేకపోతే కాదు అని జెప్పారు. నేను ఒకటే పట్టుబట్టిన. నాకు సర్టిఫికేట్ గావాల అని చెప్పేసి ఇంకా ఓపెన్ 10థ్‌కి అప్లై జేసినాం. ఎట్లా అంటే హ్మ్. మా అక్క ఏజ్ ఉంటది. ఆ మేడంకి ఏంటంటే భర్త చనిపోయాడు. ఒక పాప. ఆ అమ్మాయి అక్కేంటంటే నైన్త్ క్లాస్ వరకు చదివింది. 10థ్ ఫెయిల్ అయిపోయింది. 10థ్ ఫెయిలు. అయితే నేను తనకు చెప్పా.
అక్క నీకు 10th దాకా చదువుకున్నావు. 10th పాస్ ఉంటే నువ్వు అంగన్వాడీ స్కూల్లోనైనా చెప్పుకోవచ్చు కదా, స్కూల్ టీచర్గా చెప్పుకోవచ్చు కదా నన్ను చెప్పి ఆమెకి సలహా ఇచ్చి నేను కూడా రాస్తాను, ఇద్దరం కలిసి మనం 10th రాద్దాము, ఓపెన్ 10th రాద్దాము, నీకు సర్టిఫికెట్ అవసరమే నాకు సర్టిఫికెట్ అవసరమే అని చెప్పి మేమిద్దరము కూడా మాట్లాడుకొని ఆమెకు తెలిసింది నాకు తెలిసింది ఆమెకి చెప్పుకొని చదువుకోవటం ఏదో కొద్ది కొద్ది చదువుకోవటం జరిగింది. అలా చదువుకొని 10th సర్టిఫికెట్కి అయితే సాధించాము. ఇంకా వాళ్ళకేం అర్థమైందో తెలియదు కానీ నాకు ఇంగ్లీష్ అయితే అసలు రాదు. కానీ ఇంగ్లీష్లోనే ఫస్ట్ సబ్జెక్ట్ ఇంగ్లీషే వచ్చేసింది, పాస్ అయిపోయాను. నాకు అది మిరాకిల్ అనిపించింది. అసలు నేనేం రాశాను, ఆయనకి ఏం అర్థమైంది, ఆయన ఏం పాస్ మార్కులు వేసాడో అర్థం కాలేదు. కానీ పైన కింద కింద పైన రాసే వరకు పాపం ఆయనకి మరి రాదనుకుంటా ఏ పరిస్థితుల్లో ఈ ఎగ్జామ్ రాస్తుందో అని చెప్పేసి పాస్ చేసేసినాడు. ఇంకా అట్లా కొన్ని సబ్జెక్టులు ఒక సంవత్సరం 3 సబ్జెక్టులు, ఒక సంవత్సరం 3 సబ్జెక్టులు, 6 సబ్జెక్టులు అనేది కంప్లీట్ చేసుకున్నా. 10th సర్టిఫికేట్ అయితే వచ్చింది. ఆ 10th సర్టిఫికేట్ వచ్చేదాకా అకాడమీ అట్లానే సాగుతూ ఉంది. ఇంకా నేను ఆ సర్టిఫికేట్ తీసుకుపోయి అక్కడ చూపించి జాయిన్ అవ్వటం జరిగింది. అక్కడ జాయిన్ అయినాక ఆ మేడంకి నేను అందరికి నేర్పిస్తుంది, అందరూ ఫాస్ట్గా నేను తీసుకెళ్ళి కుట్టి తనకి ఇచ్చేస్తున్నాను పర్ఫెక్ట్గా, ఎందుకంటే నాకు టోటల్ వచ్చు కాబట్టి. ఇంకా మేడం పిలిచి అమీనా నీకు ఆల్రెడీ వచ్చు కదా అని అడిగింది. మళ్ళీ వచ్చు అంటే ఆడ తీసేసిద్దో అన్న భయంతో లేదు మేడం అని చెప్పా. లేదమ్మా నీకు వచ్చు కదా అని గట్టిగా అడిగింది. అడిగితే ఇంకా అవును మేడం వచ్చు నాకు, కానీ నాకు సర్టిఫికేట్ కోసం నేను వచ్చాను ఇక్కడికనంటే, అమ్మ నాకు 2 చిన్నపిల్లలు ఉన్నారా, నేను నీకు చెప్తా ఉంటాను, కొంచెం ఈ 40 మెంబర్స్ని నువ్వు చూసుకో అని చెప్పేసి నన్ను అక్కడ ఒక టీచర్గా తను చూసుకుంటుంది. కాకపోతే నేను వాళ్ళందరికీ నేర్పించేటట్టు నన్ను అక్కడ పెట్టేసింది. ఇంకా తన ప్లేస్లో నేను ఉండటం జరిగింది. అట్లా ఇంకా వాళ్ళకి నేర్పించుకుంటూ నేను నేర్చుకుంటూ అయిపోయింది. 6 మంత్స్ సర్టిఫికేట్ వచ్చేసింది స్టిచ్చింగ్ది. వచ్చినాక హైదరాబాద్ ఆఫర్ వచ్చిందనమాట. హైదరాబాద్లో ఉప్పల్ ఇండస్ట్రీ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ ఉంది. దాంట్లో లేడీస్ ఇప్పుడు అకాడమీలో నేర్చుకున్న లేడీస్ అందరికి కూడా అవకాశం ఉంది, మీ పేర్లు ఇవ్వండి అని చెప్తే నేను మా సార్కి ఒప్పించుకుంటాను అన్న ధైర్యంతో నా పేరు ఇచ్చేసాను. ఇచ్చేసి మా సార్కి అడిగిన ఒకసారి వెళ్తాను, ఎందుకంటే 6,000 ఇస్తారంట, మళ్ళీ హాస్టల్ ఫీజు కూడా వాళ్ళే కట్టుకుంటారంట, ఒకసారి చూద్దాము, నీకు నచ్చితేనే లేకపోతే వద్దు అని చెప్పేసి మా సార్ని బతిలాడి రిక్వెస్ట్ చేసుకొని మా సార్ని తీసుకెళ్ళటం జరిగింది హైదరాబాద్కి. హైదరాబాద్ ఏ రోజు వెళ్ళినామంటే శుక్రవారం వెళ్ళాము. శుక్రవారం వెళ్తే అక్కడ ఆయన చూసి అందరు లేడీసే ఉన్నారు, లేడీస్ హాస్టల్ ఇవన్నీ కూడా బాగుండటంతో ఇంకా ఆయనకు నచ్చి సరేమ్మా చేసుకో బాగుంది అని చెప్పేస్తే వాళ్ళు అన్నారు ఈరోజు శుక్రవారము చాలా బాగుంది, ఈ రోజే స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేయటంతో ఇంకా మా సార్ ఏంటంటే నన్ను అక్కడే వదిలిపెట్టి రావడం జరిగింది. ఫస్ట్ టైం హైదరాబాద్ పోవటం, నాకు ఎక్కడ ఏముంటాయి అనేది కూడా తెలీదు, అసలు రైల్వే స్టేషన్ ఎక్కడ ఉంటుంది, బస్ స్టాప్ ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలీదు. ఫస్ట్ టైం హైదరాబాద్ తీసుకెళ్ళాడు నన్ను. ఇంకా ఆయన వదిలిపెట్టేసి అక్కడ లేడీస్ హాస్టల్ కాబట్టి అక్కడ ఆయన ఉండటానికి పాసిబుల్ ఉండదు, ఆయన వదిలిపెట్టేసి వచ్చేసాడు నన్ను. వచ్చేసి ఒక చిన్న డబ్బా ఫోన్ చేతిలో పెట్టారు. చేతిలో పెట్టమ్మా నువ్వు వచ్చేటప్పుడు నేను చెప్తా ఉంటాను, నువ్వు అట్లా వచ్చేసేయి, నేను నీ ఫోన్లో నువ్వు వచ్చేదాకా నేను ఫోన్లోనే ఉంటానమ్మా అని చెప్పారు. చెప్తే సరే ఆ ధైర్యంతో నేను ఫోన్ తీసుకొని ఇంకా శుక్రవారం వర్క్ చేసాము. శనివారము సాయంత్రం 4 గంటలకి టైం తీసుకొని ఇంకా మళ్ళీ సికింద్రాబాద్ రావాలా. ఉప్పల్ దగ్గర రామంతపూర్ ఇండస్ట్రీ ఏరియా దగ్గర నుంచి సికింద్రాబాద్ వెళ్ళాలా. సికింద్రాబాద్ వెళ్ళాలి అని అంటే 2 కిలోమీటర్లు నడవాలా. అక్కడ బస్సులు ఉండవు, ఆటోలు ఉండవు, ఓన్లీ కార్లు బైకులే ఉంటాయి దారిలో. ఆ 2 కిలోమీటర్లు నడవాలని అంటే మళ్ళీ ట్రైన్ మిస్ అవుతుందేమో అని 6 గంటలకు ట్రైన్ మిస్ అవుతుందేమో అని భయంతో మనుషులు కనిపిస్తేనేమో నడిచేదాన్ని స్పీడ్గా, మనుషులు కనిపించకపోతే స్పీడ్గా పరిగెత్తేదాన్ని. అట్లా ఒక సంవత్సరం జర్నీ చేసా.
ఇంకా ఆ రోజు వెళ్ళేసి ఆ రోజు నేను బట్టలు కూడా తీసుకెళ్ళలేదు, బట్టలు తీసుకొని మళ్ళీ హాస్టల్కి రావటం జరిగింది. అట్లా నేను జర్నీ చేసిన. అక్కడ 80 మంది లేడీస్, 80 మంది లేడీస్లలో హైదరాబాద్లో నిలబడిన దాన్ని అంటే నేను ఒకదాన్నే. ఎట్లాగన్నానంటే అక్కడ కటింగ్ చేస్తున్నప్పుడు ఒక షర్టు అన్నమాట, ఒక షర్టు 250 పీసులు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పరచాలి. ఆ పరిచినాక దాన్ని కరెక్ట్ గా షర్ట్ మార్కింగ్ చేసుకొని అది కట్ చేయాలన్నమాట. ఆ కట్ చేసే తరుణంలో ఏమైందంటే మాస్టర్ కి చెయ్యి కట్ అయిపోయింది. పెద్ద మిషన్ ఉంటది కటింగ్ మిషన్, చెయ్యి కట్ అయిపోయింది. చెయ్యి కట్ అయిపోతే ఇంకా హాస్పిటల్ తీసుకెళ్లిపోయారు మాస్టర్ ని. తీసుకెళ్ళిపోయినాక ఇంకా అక్కడ మేనేజర్ కంగారు పడుతున్నాడు. ఏంటంటే ఈ వర్క్ వెళ్ళిపోవాలా, ఈ వర్క్ స్టిచ్చింగ్కి వెళ్ళిపోతే మళ్ళీ మనకి ఇన్ టైంలో స్టిచ్చింగ్ అయ్యి వచ్చేస్తే ప్యాకింగ్ చేసి డెలివరీ చేసేసేయాల. అయితే తను టెన్షన్ పడుతున్నాడు. టెన్షన్ పడుతుంటే ఇంకా సార్కి చెప్పా, సార్ నేను కట్ చేయనా అని అన్నా. అంటే నీతోటి ఏమవుతుందమ్మా, ఇది జెంట్స్ మొగోళ్ళకి అది కాక పర్ఫెక్ట్ కటింగ్ వచ్చిన వాళ్ళు అయితేనే చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు అని అని చెప్పాడు. లేదు సార్, ఒక్కసారి మీరు చూడండి, చూస్తే మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే నేను చేస్తా, లేకపోతే చెయ్యను సార్ అని చెప్పా. చెప్తే అమ్మా ఇది 250 పీసుల లేయర్, ఇది మాత్రం చిన్న కటింగ్ మిస్టేక్ పోతే ఆ 250 పీసులు వేస్ట్ అయిపోతాయి షర్ట్లు అని చెప్పాడు. చెప్తే లేదు సార్ నాకు కాన్ఫిడెంట్ ఉంది, మీరు ఒక్కసారి చూడండి, చూస్తే మీకు నచ్చితేనే చేస్తాను, లేకపోతే వద్దు అని చెప్తే సరే అమ్మా అని చెప్పేసి అక్కడే నించున్నాడు. ఆయన భయం కొద్ది నించున్నాడు, ఈ అమ్మాయి చేయగలిగిద్దా లేదా అసలు అని చెప్పి నించుంటే నేను ఒక షర్ట్ కట్ చేశాను. పూర్తిగా లేయర్ మొత్తం కట్ చేయడం జరిగింది. ఇంకా ఆయన చూసి సెకండ్ లేయర్కి అమీనా నువ్వు బాగా కట్ చేస్తున్నావు, స్టార్ట్ చేసేయమ్మా అని చెప్పేసి ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఆయన వెళ్ళి కూర్చున్నాడు అక్కడ. ఇంకా నేను అట్లా సాయంత్రం వరకు నాకు ఒక 2000 పెంచి ఒక మాస్టర్ బిరుదు ఇచ్చారు నాకు. ఎందుకంటే అది మాస్టర్కే కటింగ్ వస్తుంది, మామూలుగా వాళ్ళకైతే రాదు ఆ కటింగ్. అలాంటిది మాస్టర్ బిరుదు ఇచ్చి నాకు ఒక 2000 రూపాయలు ఆ రోజు సాయంత్రం వరకు శాలరీ పెంచడం జరిగింది. ఇంకా అలా పెంచినాక అలా 1 ఇయర్ నేను కటింగ్ మాస్టర్గా నేను అక్కడ చేశాను. చేసినాక తర్వాత అక్కడ అయిపోయింది టైలరింగ్ అయిపోయినాక నన్ను చూసిన వాళ్ళు అక్కడ అమీనా నా దగ్గరికి మాస్టర్ గారా, నా దగ్గరికి మాస్టర్ గారా అని ఒక 2-3 అడగటం జరిగింది నన్ను. అడిగితే ఇంకా అందులో ఒక లేడీస్ ఉండి, అమీనా జెంట్స్ దగ్గర చేస్తే నువ్వు అంత ఫ్రీగా ఉండలేవమ్మా, నా దగ్గర అయితే నువ్వు నా ఫ్రీగా ఉంటావు, నా చెల్లె లెక్క నేను చూసుకుంటారా నిన్ను అని చెప్పేసి ఇప్పుడు నేను ఉండే మీర్పేటకు తీసుకురావడం జరిగింది. ఈ మీర్పేటకు తీసుకొచ్చినాక ఇంకా అప్పుడు మా సారు కూడా రాలేదు. ఒక 1 మంత్ అయినాక ఇటే సామాన్ చదువుకొని వచ్చేద్దామమ్మా, అంతలోపు నేను ఏదో ఒకటి హైదరాబాద్లో బిజినెస్ చూసుకుంటాను అని చెప్పేసి మళ్ళీ నన్ను ఇక్కడ వదిలిపెట్టడం జరిగింది. ఇక్కడ వదిలిపెట్టినాక ఇంకా ఒక 1 మంత్లో ఇంకా మా సారు కూడా సామాన్ చదువుకొని ఇంకా హైదరాబాద్ రావటం జరిగింది. ఇంక ఇక్కడే వర్క్ చేస్తున్నాను. వర్క్ చేస్తున్న తరుణంలో ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ వచ్చింది మా పాప. 8 నెలల వరకు కూడా నేను జాబ్ చేశాను. 8 నెలల వరకు జాబ్ చేసినాక నేను మానేయలేదు. అక్కడ ఉన్న ఆ అక్కే అమ్మ నువ్వు చేయలేవు ఇంకా, ఇంకా చేసినా కూడా ప్రాబ్లం అవుతుంది బేబీకి లోపల, నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పేసి నన్ను ఆపేయటం జరిగింది. ఆపేసినాక ఇంకా టైం ఉంది, డెలివరీకి టైం ఉంది. టైం ఉన్నప్పుడు అప్పుడు కూడా నాకు ఖాళీగా ఉండటం ఇష్టం లేక మళ్ళీ నేను ఓన్గా గవర్నమెంట్ వర్క్ టెండర్ పట్టుకొని ఒక 4-5 నేర్పించుకొని వాళ్ళకి వర్క్ ఇవ్వటం అనేది మళ్ళీ స్టార్ట్ చేశాను. మళ్ళీ స్టార్ట్ చేసి ఇంకా అట్లానే ఆ రోజు ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేశాను. అంటే ఈ రోజు వరకు కూడా నా ఓన్ బిజినెస్ నడుస్తుంది. ఇంకా అట్లా నేను వర్క్ చేయటం జరిగింది. ఆ వర్క్ కూడా ఏంటంటే ఒకళ్ళ దగ్గర వర్క్ తీసుకొచ్చేసి నేను వర్క్ చేయటమే, ఇంకా నాకు వేరే ఏమి డీలింగ్స్ ఉండవు. నేను ఎటు కూడా సిటీలో తిరగను, సిటీ అనేది నాకు తెలియదు అసలు. ఒక వర్క్ ఇచ్చే భయ్యా తప్ప నా దగ్గర వర్క్ చేయడానికి వచ్చే వర్కర్లు తప్ప నాకు ఇంకేం తెలీదు. అలాంటి పొజిషన్లో నేను ఉన్నాను. ఇంకా మా సార్కి హెల్ప్ చేసుకుంటున్నా, ఆయన బిజినెస్ కూడా స్టార్ట్ చేశాడు, చాలా చాలా బాగుంది. మేము వచ్చినాక తొందరలోనే ఇంకా కార్ తీసుకున్నాము, ఓన్ కారు. ఇంకా కార్ తీసుకొని ఎటు వెళ్ళినా కూడా కార్లో తిరగటం జరుగుతుంది, లైఫ్ బాగుంది. రోజుకు వచ్చేసి 10,000 రూపాయలు మా సార్ చేతిలో కనిపిస్తున్నాయి.
ఇంకా నేను చేసేటి చిట్టీలు వేస్తున్నాను. చిట్టీలు అలా వేసుకోవటం ద్వారా ఇంకా ఇట్లా కామారెడ్డిలో ఒక ఫ్లాట్ తీసుకుందామని ఫ్లాట్కి 5 లక్షలు 5,20,000 అయితే 4 లక్షలు కట్టడం జరిగింది. 1,20,000 ఆపాము. ఇంకా అలా నడుస్తున్నప్పుడు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు టోటల్ జీరో అయిపోయింది. మా సార్ బిజినెస్ ఆగిపోయింది. నా స్టిచ్చింగ్ బయట వర్క్ ఆగిపోయింది. కానీ మాస్కులు నడుస్తున్నాయి. మాస్కులు పెట్టుకున్నారు కదా కరోనా టైంలో. ఆ మాస్కులు అనేది నేను కుట్టించా. ఆ మాస్కులు కుట్టించి కూడా రోజుకు వచ్చేసి ఒక 400 నుంచి 500 వరకు వేరే వాళ్ళకి ఇచ్చేదాన్ని అమౌంట్. నాకు ఒక 1000 రూపాయలు నేను ఆ రోజుకు సంపాదించుకునేదాన్ని. అట్లా రోజుకు 1000 రూపాయలు అంటే నెలకి 30,000. కరోనా టైంలో నా స్టిచ్చింగ్ ఫీల్డ్ లో 30,000 సంపాదించా. మా సారు ఇన్కమ్ అనేది జీరో అయిపోయింది అక్కడ. ఇంకా నా 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 డబ్బులే ఇంటి ఖర్చులకి యూజ్ అయినాయి. ఏంటంటే మా సార్ బిజినెస్ బాగుంది, కానీ ఎప్పుడుదప్పుడే దాచిపెట్టింది ఏమీ లేదు. కానీ మంచి లైఫ్ తీసుకున్నాము, కాకపోతే ఎప్పుడుదప్పుడే. ఈ డబ్బులు పక్కా పెట్టింది అనేది లేదు. అలా జరగటం తోటి ఏమైందంటే ఇంకా మా సారు ఒకసారి జర్నీలో కింద పడటం జరిగింది. కింద పడి ఆయనకి ఒక లోయలోకి, ఒక మనిషి ఎత్తు లోయ గుంట, ఆ గుంటలోకి బండితో సహా దొల్లుకుంటా పడిపోవటం జరిగింది. అప్పుడు లోపల పొట్టలో ఒత్తుకుపోయినట్టుంది. చెస్ట్కేమో బోన్ క్రాక్ అయింది, క్రాక్ ఇచ్చింది. ఇంకా నేను హాస్పిటల్లో బోన్ క్రాక్ ఇచ్చిన దానికే డాక్టర్లు ట్రీట్మెంట్ చేశారు. లోపల ప్యాంక్రాస్ కి ఒత్తిడి తగిలింది. ఆ విషయము డాక్టర్లకు తెలియలేదు, మాకు తెలియలేదు. తెలియపోవటంతో ఇంకా అది ప్యాంక్రాస్ ఒత్తిడి తగిలినప్పుడు ఇంకా ఆయనకి 2-3 నెలలు ఆయనకి ఏం అనిపించలేదు. కానీ తర్వాత నుంచి ఇంకా కొంచెం డ్రింక్ చేసేవాళ్ళు, ఇంకా చికెన్ మటన్ తినే వరకు అది అరుగుదల ఉండలేక ఇంకా అది పెయిన్ అనేది, స్టమక్ పెయిన్ అనేది ఎక్కువైపోయింది. స్టమక్ పెయిన్ ఎక్కువైపోయి టాబ్లెట్స్ వేయటం చేశారు. టాబ్లెట్ వేసినాక ఒకరోజు సడన్లీగా, అసలు వాళ్ళ నాన్న చనిపోయినప్పుడు కూడా ఆయన ఏడ్చిన మనిషి కాదు, అంత గుండె ధైర్యంతో ఉండే మనిషి. అలాంటిది ఒకరోజు నైట్ తెల్లారగట్ట 4 గంటలకి కింద పడి గిలగిల కొట్టుకుంటూ ఏడుస్తున్నాడు. ఆ నొప్పి భరాయించలేక లోపల ప్యాంక్రాస్ పెయిన్ అనేది బయటపడిపోయింది. ఆ నొప్పి భరాయించలేక అంతగానం ఏడ్చే వరకు నాకు భయం వేసి సడన్లీగా ఇంకా నేను హాస్పిటల్ తీసుకెళ్ళిపోవటం జరిగింది. ఆ హాస్పిటల్ తీసుకెళ్ళినాను అనంటే 6 నెలలు హాస్పిటల్లో సఫర్ అయినాము మా సార్ తోటి. 6 నెలలు. ఒక నెలేమో ప్రైవేట్ హాస్పిటల్లో చూయించాను. వాళ్ళు ఏంటంటే వాటర్ ఫామ్ అవుతున్నాయి కడుపులోకి అని చెప్పేసి స్టెంట్ అనేది వేశారు, హోల్ పెట్టేశారు పొట్టకి. హోల్ పెట్టేయడంతో అది సెట్ కాలేదు. సెట్ కాక ఇన్ఫెక్షన్ అయిపోయింది. ఇన్ఫెక్షన్ అయినాక గవర్నమెంట్ అదే ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళిపోండి, మా దగ్గర ట్రీట్మెంట్ లేదని అన్నారు. సరేనని నేను ఉస్మానియా హాస్పిటల్ తీసుకెళ్ళిన. కరోనా లాస్ట్ టైం అనమాట. ఇంకా కరోనా పక్క పేషెంట్కి కరోనా వచ్చి చచ్చిపోతున్నారు, భయం వేస్తుంది. ఇంకా మేము ఒకటే అనుకున్నాము, వెళ్తే ఇద్దరం వెళ్దాము ఇంటికి, లేకపోతే ఇద్దరం ఇటే వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇంకా పిల్లల్ని కూడా నేను హాస్పిటల్కి రానిలేదు, ఎవరిని కూడా హాస్పిటల్కి రానిలేదు చూడటానికి కూడా. ఎందుకంటే అంత సిచ్యువేషన్. హాస్పిటల్ ఉస్మానియా హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కదా. కరోనా పేషెంట్లు చాలా మంది, రోజుకి 2-3 చనిపోవడం జరుగుతుంది ఆ వార్డులో. ఇంకా అట్లా ఉండటం తోటి ఎవరిని రానిలేదు, నేను ఇంటికి పోలేదు. ఇంకా అక్కడ ఉన్న తిండే, అక్కడ ఉన్న సౌలతులే చూసుకోవటం జరిగింది. ఇంకా అట్లా చేశాను. మా అత్తయ్య వాళ్ళు ఏం చేశారంటే, ఇక్కడ ట్రీట్మెంట్ సరిగ్గా లేదు, గుంటూరు తీసుకెళ్ళిపోదాము అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోయారు గుంటూరుకి. ఇంకా అక్కడ గుంటూరు వెళ్ళేటప్పుడు టోటల్ జీరో, నా దగ్గర ₹1 లేదు. ఉన్న బంగారం పెట్టేశాను, తెలిసిన వాళ్ళ దగ్గర అందరి దగ్గర డబ్బులు అడిగేశాను, అన్ని డబ్బులు తీసేసుకున్నాను, వడ్డీలకు తీసుకున్నాను. ఇంక ఇట్లా అయింది. గుంటూరు వెళ్ళేటప్పటికి ₹1 నా దగ్గర లేదు. ఇంకా గుంటూరులో మా ఆయన పుట్టి పెరిగిన ఊరు కాబట్టి అక్కడ ఆయన ఫ్రెండ్స్ వచ్చి ఖర్చులకి ఉంచమ్మా అని చెప్పేసి మనిషికి 2,000, 5,000 ఇట్లా చేతిలో పెట్టి వెళ్ళటం జరిగింది. ఇంకా అట్లా చేతిలో పెట్టి వెళ్ళినప్పుడు ఇంకా ఆయనను చూసుకుంటా ఉన్నాను. ఒక 1 మంత్ అంటే ఒక 1 వీక్ అక్కడ ప్రైవేట్ ట్రీట్మెంట్ చేయించారు మా అత్తయ్య వాళ్ళు. ఇంకా 1 వీక్ తర్వాత ఇంకా వాళ్ళ దగ్గర డబ్బులు లేక
ఇంకా ఫ్లాట్ కూడా మాది ఉంది. ఆ ఫ్లాట్ అమ్ముడు పెట్టాము. అమ్ముడు పోలేదు అది ఫ్లాట్. ఇంకా అట్లా ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ చేపించడం జరిగింది ఆయనకి. ఇంకా అక్కడ ఒక 1 మంత్ ఆయన సఫర్ అయ్యి 1 మంత్ హాస్పిటల్లో ఇక చనిపోవడం జరిగింది. తిరుపతిలో మంచి ట్రీట్మెంట్ ఉందని అన్నారు. ట్రీట్మెంట్ చేపించుకుందాం అక్కడికి వెళ్ళి అని చెప్పి ఇంకా నేను ఇక్కడ హాస్పిటల్లో డిశ్చార్జ్ రాపించుకున్నాక ఒక గంటలో వెళ్ళిపోతామనంగా మా సారు గుంటూరులోనే ప్రాణం వదలటం జరిగింది. ఇంకా అక్కడ నుంచి నా లైఫ్ అనేది టోటల్ జీరో అయిపోయింది. ఏమి చీకటిగా అనిపిస్తుంది. లోకమంతా చీకటిగా అనిపిస్తుంది. అసలు ఏం చేయాలా నేను? ఏంటి? పిల్లలకి పెన్సిల్ తేవాలన్నా, పిల్లల్ని చూసుకోవాలన్నా, కూరగాయలు తేవాలన్నా మా సారే తెచ్చి పెట్టేవాడు. నన్ను ఒక చిన్న పిల్లలాగా చూసుకునేవాడు. ఒక స్టిచ్చింగ్, ఆ ఇల్లు తప్ప నాకు ఇంకేం తెలియదు. బయటకి ఎటు వెళ్ళాలో కూడా నాకు తెలీదు. అలాంటిది ఒక చిన్న పిల్లలాగా చూసుకున్నాడు. నాకు 2 పిల్లలు. వాళ్ళని నేను ఎట్లా చూసుకోవాలా? అసలు నేను చూసుకోగలుగుతానా లేదా? వాళ్ళని సరిగ్గా పెంచగలుగుతానా లేదా? ఈ లైఫ్ నాకెందుకు దేవుడా? నా నా నేను కూడా బతకొద్దు, నేను కూడా చచ్చిపోవాలి అని చెప్పేసి నా బిడ్డల్ని నేను మంచిగా చూసుకోగలుగుతానో లేదో అని చెప్పి భయమేసింది. భయమేసినాక ఇంకా గుంటూరు నుంచి ఒక 3 రోజులకే నేను హైదరాబాద్ రావటం జరిగింది. గుంటూరు నుంచి 3 రోజులకే. ఎందుకన్నానంటే ఇక్కడ రెంట్లు కట్టాలి. ఒక నెల కట్టి రెండో నెల కట్టకపోతే ఇల్లు ఖాళీ చేయి అంటారు. కరెంటు బిల్లు కట్టాలి. ఒక్క నెల కట్టకపోతే రెండో నెలలో నువ్వు ఏదైనా కానీ పీక పడేసి వెళ్ళిపోతారు. మళ్ళీ వడ్డీలు, ఇలాంటి అన్ని కూడా నా మైండ్ లో గిర్రా గిర్రా తిరుగుతున్నాయి. తినబుద్ధి కావటం లేదు. ఒకటే ఏడుస్తున్నా. వీక్ అయిపోతున్నా. నిద్ర లేదు, తిండి లేదు. పిల్లల పరిస్థితి ఎలా? పిల్లల్ని చదివించుకోగలుగుతానా లేదా అని భయం వేస్తుంది. అలాంటి తరుణంలో ఏందనంటే అత్తయ్య తరపు నుంచి ఆధారం లేదు, అమ్మ తరపు నుంచి ప్రేమ ఉంది, కానీ డబ్బు పెట్టడానికి లేదు అక్కడ. మరి ఏం చేయాలి, ఎట్లా చేయాలి అని ఆలోచన చేసి ఇక నేను చెయ్యంది తప్పదు, నేనే చేసుకోవాలి, ఏదైనా నేనే చేసుకోవాలి, నా బిడ్డలకి ఇంత అన్నం పెట్టుకోవాలన్నా నేనే చేసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు వరకు మా ఆయన చనిపోక ముందు కారులో తిరిగిన మనుషులము మా ఆయన చనిపోయి హైదరాబాద్ వచ్చినాక కంట్రోల్ బియ్యం తిన్నాం. కంట్రోల్ బియ్యము పిల్లలకు పెడితే అమ్మ కడుపులు నొప్పి వస్తుందమ్మా అంటే ఇంకా ఏడ్చుకుంటా పిల్లలకి పొట్టకు నూనె రాసుకోవటము, లేదు బిడ్డ తగ్గిపోతుంది లేమ్మా అని బిడ్డల్ని ఓదార్చుకోవటము. ఇంకా అలా చేసి నైట్ నిద్రలో పోకుండా ఏడ్చుకునేదాన్ని. అలాంటి పరిస్థితి. ఇంకా సరే బాధ ఉంది. ఏంటంటే మనిషి చనిపోయినాక ఒక కొన్ని రోజుల దాకా వర్క్ చెయ్యరు, కానీ నేను వర్క్ చేయడానికి ఆలోచన చేశా. వర్క్ చెయ్యాలి అని చేయడానికి ఆలోచన చేసినప్పుడు నా షాప్ కి నేను వద్దామంటేనే నా షాప్ లో వర్కర్లు అన్నారు, అక్క నువ్వు వస్తే మేము రామక్క, నీ ముఖము 40 రోజుల దాకా చూడకూడదు అక్క అని చెప్పారు. చెప్పినప్పుడు ఇంకా బాధ అనిపించి ఏంది నా వర్క్ నేను చేసుకుంటా అన్నా కూడా చేసుకోకూడదా? ఇప్పుడు మరి నేను ఎట్టా చేసుకోవాలని చెప్పి ఇంకా సరేనమ్మా నేను షాప్కు రాను, నేను ఇంట్లోనే ఉండి ఏదో వర్క్ చేసి పంపిస్తాను అబ్బాయితో తెప్పించుకొని అని చెప్పి ఇంక ఇంటికే వర్క్ తెప్పించుకొని నాకు ఇంట్లో ఎంత వర్క్ అయితే అవుతుందో ఆ వర్క్ మొత్తం చేసి మళ్ళీ షాప్కు పంపించడం జరిగింది. వాళ్ళు వర్కర్లు ఏంటంటే పొద్దున్న 9ంటికి వచ్చేవాళ్ళు, సాయంత్రం 5ంటికి వెళ్ళిపోయేవాళ్ళు. 5ంటి దాకా నేను ఇంట్లోనే వర్క్ చేసేదాన్ని. 5ంటి తర్వాత షాప్కి వచ్చినానంటే 11, 12 కూడా అయిన రోజులు ఉన్నాయి. షాప్ లో తిండి తినక వర్క్ చేసి 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 గ్యాస్ ప్రాబ్లం అనేది హెవీగా వచ్చేసింది నాకు. హెవీగా వచ్చేసినప్పుడు ఇంకా ఏడుస్తున్నా. వాళ్ళు ఉన్నంత వరకు వర్క్ చేయించుకుంటున్నా, వాళ్ళు వెళ్ళినాక ఒక ఒంటరి ఫీలింగ్. అసలు ఏంది లైఫ్, ఏంది ఎన్ని సంవత్సరాలు ఇలా చేస్తే నా బిడ్డలకి నేను మంచి లైఫ్ ఇస్తా, ఈ అప్పులు ఎప్పుడు కట్టేసుకుంటా, ఈ ఇంట్రెస్ట్లు కట్టి 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 బాధ అవుతుంది. ఇక ఒక్క నెల అద్దె కట్టకపోతే ఇల్లు ఖాళీ చేసే సిచ్యువేషను. ఏం చేయగలుగుతానని రోజు గుర్తు తెచ్చుకొని ఏడ్చుడు. ఏడ్చి కళ్ళలో నీళ్లు కూడా రావటం ఆగిపోయినాయి. బాధ ఒకటి బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో
హెవీగా గ్యాస్ ప్రాబ్లం వచ్చినప్పుడు నాకు ఒక అదృష్టం లాగా నా దగ్గర వర్క్ చేసే అమ్మాయి వెస్టేజ్ గురించి చెప్పడం జరిగింది. వెస్టేజ్ గురించి చెప్పి, అక్క నీకు హెవీ గ్యాస్ ప్రాబ్లం ఉంది కదా, ఇందులో కొన్ని క్వాలిటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఈ వాడుకోవటం ద్వారా ఎంతో మందికి కొన్ని ప్రాబ్లమ్స్ కంట్రోల్ అయినాయి అంట అన్నది. తనకు కూడా తెలియదు అప్పటి వరకు కూడా. అంట ఒక మేడం ఒకసారి మా ఇంటికి వస్తున్నారు, ఒకసారి వచ్చి విను అని చెప్పినప్పుడు అమ్మాయికి వాల్యూ ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఎందుకనంటే అప్పుడు నేను గవర్నమెంట్ వర్క్ చేస్తున్నాను, ఒక 100 మంది వర్కర్లు ఉన్నారు, ప్రైవేట్ వర్క్ చేస్తున్నాను, ఒక 10 మంది ఉన్నారు. ఇంకా ఆ టైంలో ఏంటంటే నాకు తినటానికి కూడా టైం జరగదు, సరిపోదు. ఎందుకనంటే ఆ వర్క్ చేస్తేనే నాకు కొన్ని అప్పులు తీర్చుకోవడానికి, ఇది చేసుకోవడానికి, వాడుకోవడానికి, లేకపోతే చాలా కష్టము. అలాంటి టైంలో ఇంకా సరేనమ్మా అని ఆ అమ్మాయికి వాల్యూ ఇచ్చి వెళ్ళటం జరిగింది. ఎందుకంటే తను నా ఫ్రెండ్ ప్లస్ నా దగ్గర వర్క్ చేస్తుంది. అమ్మాయికి వాల్యూ ఇచ్చి వెళ్ళినప్పుడు మన గ్రేట్ ధనలక్ష్మి మేడం, శంకర్ సార్ వాళ్ళు అక్కడ వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సారు వంట నూనె తోటి గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అవుతుంది అన్నాడు. ఇంకా నాలో ఉన్న డౌట్లు నేను అడిగేసా సార్ని, ఏం సార్ వంట నూనెతో ఎట్లా కంట్రోల్ అవుతుంది సార్, ఈనో తాగుతేనో టాబ్లెట్ వేసుకుంటేనే తక్కువ అవుతుంది, వంట నూనెతో ఎలా తక్కువ అవుతుంది సార్, నేను హాస్పిటల్కి పోయాను సార్, నాకు హెవీ గ్యాస్ ప్రాబ్లం ఉంది, నేను హాస్పిటల్ పోయాను, హాస్పిటల్లో పోతే అక్కడ డాక్టర్ ఈసీజీ తీశాడు, ఎందుకంటే నాకు చెస్ట్ పెయిన్ లాగా వచ్చింది అనమాట. చెస్ట్ పెయిన్ లాగా వచ్చినప్పుడు అసలు వామ్మో ఈ టెన్షన్లు అన్ని పడుతున్నాను కదా, నాకేమన్నా హార్ట్ ప్రాబ్లం వచ్చిందేమోనని భయపడి పరిగెత్తాను నేను హాస్పిటల్కి. హాస్పిటల్ పోయినప్పుడు ఈసీజీ తీసి, అమ్మ నీకు హెవీ గ్యాస్ ప్రాబ్లం ఉంది, అది గ్యాస్ ప్రాబ్లం గుండెకి దంతుంది, అందుకనే నీకు పెయిన్ లాగా వస్తుందమ్మా, నువ్వు టాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి అని చెప్పి ఒక టాబ్లెట్స్ అనేది రాశాడు. రాసినాక ఏం చేశాడంటే వంట నూనెలు మార్చి మార్చి వాడుకోమన్నాడు. మార్చి వాడుకోమంటే ఒకసారి గోల్డ్రాప్, ఒకసారి సన్ఫ్లవర్, ఒకసారి న్యాచురల్, ఇట్లా మార్చి వాడుకుంటున్నా కానీ నాకు గ్యాస్ ప్రాబ్లం తగ్గకపోతే నేను ఇదే మాట అడగటం జరిగింది సార్కి, ఏం సార్ అలా ఎలా తగ్గుతుంది, నాకు ఇట్లా డాక్టర్ చెప్పాడు అని చెప్తే, అమ్మ అవన్నీ కల్తీ ఉండటం ద్వారా నీకు డైజెషన్ అనేది కరెక్ట్ గా కాకపోతేనే నీకు గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇది అనేది మన నూనె చాలా మంచిది, గానుగ నూనె తౌడుతోటి పట్టించిన నూనె, ఇందులో అరుగుదల అనేది మంచిగా ఉండటంతో నీకు గ్యాస్ ప్రాబ్లం తక్కువ అవుతుందమ్మా అని చెప్పినప్పుడు ఇంకా నాకు సార్ మాటల్లో నమ్మాలనిపించి ఇంకా నా ఒక్క నూనె గురించి నేను అడిగి నేను ఐడి తీసుకోవడం జరిగింది. గ్రేట్ ధనలక్ష్మి మేడమే నాకు ఐడి వేయటం జరిగింది ఆ రోజు. ఇంకా నూనె తెచ్చుకొని వాడుకుంటే 15 రోజుల్లో నాకు గ్యాస్ ప్రాబ్లం అనేది టాబ్లెట్ వేయాలనిపించట్లేదు, చాలా చాలా బాగుంది, ఓకే అని చెప్పేసి ఆ నూనె వాడుకుంటున్నా, ప్లస్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఇది బాగుంది, మీరు కూడా వాడి చూడండి అని చెప్తుంటే వాళ్ళు కూడా సరే అంటున్నారు. కానీ నూనె ఒకటే తీసుకెళ్తున్నా, నూనె ఒకటే అమ్ముతున్నా నేను, నాకు తెలిసిన వాళ్ళకి నూనె ఒకటే ఇస్తున్నా. అట్లా ఇవ్వడంతో ఇంకా కొన్ని రోజుల తర్వాత మా అమ్మాయికి అప్పుడు 10 సంవత్సరాల అమ్మాయి, పొద్దున స్కూల్కి పంపించాను, సాయంత్రం వచ్చేటప్పటికి హెవీ గ్యాస్ ప్రాబ్లం తోటి వచ్చింది, స్టమక్ పెయిన్ ఫీవర్ తోటి వచ్చింది, ఇంకా ఒళ్ళు కాలిపోతుంది. ఇంకా నాకు తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్ ఉన్నారు, అంకుల్ దగ్గరకు తీసుకెళ్తే అమ్మ ఇది 24 గంటల కడుపుల నొప్పిలాగా ఉందమ్మా, నాతోడు కాదమ్మా అన్నాడు. అంటే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్లాలంటే మీరే చెప్పండి అంకుల్, నాకు తెలియదు ఇక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళాలో నాకు తెలియదు అంటే ఆయన మళ్ళీ ఓఐసీఏ చెప్పాడు. ఓఐసీ చెప్పినప్పుడు ఓఐసీ హాస్పిటల్కి తీసుకెళ్లాను. మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అల్ట్రాసౌండ్ చేశారు, అమ్మాయికి కడుపులో రాళ్ళు గడ్డలు ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంది, ఇమీడియట్లీ అడ్మిట్ చేయాలని చెప్పారు. అడ్మిట్ చేసినప్పుడు నా చేతిలో డబ్బులు లేవు, వర్క్ చేస్తేనే నాకు డబ్బులు రావటము. ఇంకా పాపని హాస్పిటల్లో 3 రోజులు అన్నారు, 3 రోజులకి ఎట్లా చేయాలి దేవుడా అని ఇంకా బాధపడుతున్నా. ఆ 3 రోజులు ఇంకా మా తమ్ముడిని ఒక 5,000 అడుక్కున్నా, వేరే వాళ్ళ దగ్గర ఒక 5,000 అడుక్కున్నా, ఆ 10,000 చేతిలో పట్టుకొని పాపకి ట్రీట్మెంట్ అనేది చేపించడం జరిగింది. చేపించినాక 3 రోజులు పోయింది, 8 రోజులు అయింది, పాపకి నొప్పి అనేది కంట్రోల్ కావట్లేదు, ఏది తాపినా తినిపించినా వద్దు మమ్మీ అని అంటుంది, కానీ తినట్లేదు, తాగట్లేదు, గ్లూకోజుల మీదే ఉంటుంది, వీక్ అవుతుంది పాప. ఇంకా నాకు భయం వేస్తుంది. మా సార్కి అప్పుడు
స్టెంట్ వేసి ఇన్ఫెక్షన్ అయిపోయి సెట్ కాక ఇన్ఫెక్షన్ అయిపోయి ఆయనని చేతులు ఎత్తేసారు. మరి ఈ బిడ్డను ఏం చేస్తారు అని చెప్పేసి ఇంకా నాకు గుండెల్లో భయం పట్టుకుంది. భయం పట్టుకొని ఇంకా నేను డాక్టర్ గారికి వెళ్ళి, సార్ మరి ఏమైంది సార్, 3 రోజులు అన్నారు, 8 రోజులు అవుతుంది, మరి పాపకి కంట్రోల్ కాలేదు అని అంటే, అదే అర్థం కావట్లేదమ్మా, అల్ట్రాసౌండ్ లో అర్థం కావట్లేదు, సిటీ స్కానింగ్ లో అయితే టోటల్ తెలుస్తుంది అని చెప్పి సిటీ స్కానింగ్ చేపిద్దామన్నారు. అప్పుడు ఎంత అంటే 9,000 సిటీ స్కానింగ్. సరే నా బిడ్డ కంటే ఎక్కువ కాదు అని చెప్పేసి మళ్ళీ అప్పు చేశా. మళ్ళీ అప్పు చేసి ఆ అమ్మాయికి సిటీ స్కానింగ్ అనేది చేపించడం జరిగింది. చేపిస్తే దాంట్లో వచ్చిన రిజల్ట్ ఏంటంటే 7mm రాళ్ళు గడ్డలు ఉన్నాయని చెప్పారు. 7mm రాళ్ళు గడ్డలు ఉన్నాయి అని అంటే, మరి ఎట్లా సార్ అంటే, ఆపరేషన్ తప్పదమ్మా, రాళ్ళు పోవట్లేదు, ఆపరేషన్ చేసి తీసేయాల్సిందే అని అన్నాడు. అన్నప్పుడు ఇంకా భయం వేసింది, నాకు భయం వేసింది. ఆయనకే అట్లా చేశారు, మరి ఈ అమ్మాయిని నా చేతికి రానికుండా చేస్తారేమోనని భయం పట్టుకుంది ఇంకా లోపల. నాకు భయం పట్టుకొని ఎట్లా ఎట్లా అని ఆలోచన చేస్తున్నప్పుడు దేవుడు ద్వారా నాకు ఒక మంచి మళ్ళీ అవకాశం రావడం జరిగింది. సెకండ్ టైం, ఫస్ట్ టైం ఇచ్చినా నువ్వు పట్టుకోలేదు, సెకండ్ టైం అన్న పట్టుకో అని చెప్పేసి దేవుడు నాకు అవకాశం ఇచ్చినాడు. సప్న మేడం గారు ఫోన్ చేశారు. ఫోన్ చేసి, మేడం మీకు దగ్గరలో జిల్లెలగూడలో ఒక మీటింగ్ ఉంది, మీటింగ్ కి రండి మేడం అని చెప్తే, మేడం నేను రాలేను, పాప హాస్పిటల్లో ఉంది, తనకి ప్రాబ్లమ్ గా ఉంది అని అంటే, ఒక ఫ్రెండ్ లాగా మాట్లాడింది. ఏమైంది మేడం ఏంటి అని అంటే, ఇట్లా రాళ్ళు గడ్డలు వచ్చాయి, ఆపరేషన్ అంటున్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు మేడం నాకు అని చెప్పేసి ఏడ్ చేసిన. ఏడ్ చేస్తే ఇంకా మేడం అంది ఒకటే మాట, మేడం మన దగ్గర ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి ఉన్నాయి, ఈ వాడుకోవటం ద్వారా ఎంతో మంది ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ క్యూర్ అవుతున్నాయి, ఒక్క నెల నీ బిడ్డకు వాడుకొని చూడండి, మీకు గ్యాస్ ప్రాబ్లం కంట్రోల్ అయింది కదా, అది గుర్తు తెచ్చుకొని ఒక్క నెల మీరు వాడి చూడండి, మీకు పర్ఫెక్ట్ అనిపిస్తేనే సరే, లేదు అంటే మీ ఇష్టం వచ్చింది తర్వాత చేపించుకోండి అని చెప్పినప్పుడు, ఆపరేషన్ చేస్తే పిల్ల ఓటికుండా అయిపోతుంది, ఫ్యూచర్ లో పెళ్ళయి పిల్లలు కనాల్సిన అమ్మాయి అని చెప్పినప్పుడు నాకు ఆపరేషన్ అంటే భయం వేసింది. భయం వేసి నాకు కుకింగ్ ఆయిల్ మీద నమ్మకం, ఎందుకంటే అంత గ్యాస్ ప్రాబ్లం, నాకు తేపులు తీస్తే పుల్లగా వచ్చేటి అనమాట నోట్లో నుంచి. అట్లాంటి ప్రాబ్లం వంట నూనెకే కంట్రోల్ అయింది అంటే నా బిడ్డకు కూడా కంట్రోల్ అవుతుంది అన్న నమ్మకం తోటి నేను డబ్బులు చూసుకొని వస్తాను. ఆయన 50,000 నుంచి 70,000 వరకు ఖర్చు అవుతుంది అన్నాడు ఆపరేషన్ కి. నా దగ్గర డబ్బులు లేవు సార్, డబ్బులు చూసుకొని వస్తానని నా బిడ్డను డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొచ్చి మేడం చెప్పిన సప్లిమెంట్స్ అన్ని వాడుకొని 25 రోజుల్లో 25 రోజులు వాడటం జరిగింది. నా బిడ్డ హాస్పిటల్ నుంచి తీసుకొచ్చినప్పుడైతే నా చేతుల్లోకి తీసుకొని తినిపించడం తాగిపించడం జరిగేది. అలాంటిది నా పాప తనకై తాను తినడము ఆడుకోవటము చేస్తుంది. అట్లా చేసినప్పుడు నాకు హ్యాపీ అనిపించింది. ఇంకా స్కూల్ పంపించాలనిపించింది. స్కూల్ పంపించాలంటే మళ్ళీ కడుపులో రాళ్ళు ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవాలి కదా. మళ్ళీ ఓఏసీ రిపోర్ట్స్ తీసుకొని వేరే దగ్గర అల్ట్రాసౌండ్ కి తీసుకెళ్లాను. తీసుకెళ్లి అక్కడ చేపిస్తే వాళ్ళు అన్నారు, చేసి అల్ట్రాసౌండ్ చేసి కడుపులో రాళ్ళు లేవు, గడ్డలు లేవు, కొంచెం గొంతు ఇన్ఫెక్షన్ ఉందమ్మా, వాటర్ దాపితే సరిపోతుంది, వాటర్ ఎక్కువ దాపండి అని చెప్పాడు. చెప్పినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా నమ్మకం అనిపించింది. ఇంకా నమ్మకం అనేది చాలా బాగా పెరిగింది. పెరగటంతో ఇంకా నేను కొంతమందికి హెల్ప్ చేయాలి, ఎందుకనంటే హాస్పిటల్లో ఎంతో మందికి కొన్ని రకాలైన ప్రాబ్లమ్స్ తోటి ఆపరేషన్లు అయ్యి సెట్ గాక చచ్చిపోయిన వాళ్ళని నా కళ్ళ ముందు నేను చూశాను. ఉస్మానియా హాస్పిటల్లో 4 నెలలు ఉంది. మళ్ళీ ఆ పేషెంట్ కోసం వచ్చిన వాళ్ళందరూ కూడా అక్కడ సఫర్ అవటం చూశాను. ఇంత బాధపడుతున్నారు నా బిడ్డకి, ఇంత మంచి సప్లిమెంట్స్ వాడుకొని క్యూర్ అయింది కదా, నేను కొంతమందికి హెల్ప్ చేయాలన్న ఆలోచనతోటి నేను ఇందులోకి రావటం జరిగింది, వెస్టేజ్ లోకి. ఇంకా మీటింగ్లకు వచ్చి విని గ్రేట్ లీడర్ మీటింగ్ విన్నాను. ఫస్ట్ మా సప్న మేడం గారి మీటింగ్ విన్నా, తర్వాత ధనలక్ష్మి మేడం గారి మీటింగ్, తర్వాత బీబీ మేడం గారి మీటింగ్ విని నా మైండ్ గట్టిగా బిలీవ్ చేసుకున్నా. ఎందుకనంటే ఆ మేడం చదువుకుంది సెకండ్ క్లాసే, నేను చదువుకుంది సెకండ్ క్లాసే. మరి ఆమె ఆయమ్మగా చేయి చాపి తీసుకునే జీతము, కానీ నేను కొంతమందికి ఓనర్ గా నేను ఇస్తున్నాను కదా, నేను డబ్బులు ఇస్తుంటే ఆమెకి నేను ఏడ తక్కువ, నేను ఎందుకు చేయలేను అని నేను అక్కడ మైండ్ బిలీవ్ చేసుకున్నా, గట్టిగా పట్టుకున్నా. మేడమే చేయగలుగుతుందంటే నేను ఎందుకు చేయలేను అని ఆలోచన తీసుకొని ఆ రోజు ఇంకా ఎంఎస్ఆర్ గురూజీ గారి మాటలు వింటే ఒక నాకు పెద్దన్న దొరికిండు అనిపించింది నాకు.
నాకు పెద్దన్న దొరికిండు, ఇంత ధైర్యం ఇస్తున్నాడు సారు అని చెప్పేసి ఆ మాటలు తీసుకొని ఇంకే సార్ ఎక్కడ మీటింగ్లు పెడితే అక్కడ హైదరాబాద్ లో మీటింగ్లకి అటెండ్ అయ్యి ధైర్యం తీసుకొని కొంతమందికి వినిపించుకొని కొంతమంది లీడర్కి వినిపించుకొని లీడర్లుగా తయారైపోయారు. నా టీంలో ఎంతో మంది గ్రేట్ లీడర్లు వచ్చారు. ఇంకా అట్లా ఫస్ట్ ఏంటంటే ఎవరైనా సరే ఒక మీటింగ్ మనం విన్నాము అంటే మనని వెనక లాగే వాళ్ళే ఉంటారు కానీ ముందుకు పో అని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉండరు. అట్లా నా ఇంట్లో కూడా స్టార్ట్ అయింది. నా ఇంట్లో కూడా నా కొడుకు మమ్మీ ఇలాంటి ఫేక్ కంపెనీలు వచ్చి చాలా పోతా ఉంటాయి, నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు, నువ్వు మీటింగ్లు కనిపోతున్నావు, మీటింగ్లు పోయే బదులు 4 మిషన్లు వేసి నలుగురికి నేర్పిస్తే కొన్ని డబ్బులు వస్తాయి, అవి అప్పులు తీర్చుకోవచ్చు కదా మమ్మీ, నువ్వెందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అని నన్ను స్టార్టింగ్ లో చాలా వరకు నా బిడ్డ వెనక లాగటం జరిగింది. వెనక లాగితే అక్కడ మీటింగ్ విన్నది నేను, తెలుసుకుంది నేను, గెలిచిన వాళ్ళని తీసుకునే వాళ్ళని చూసింది నేను. ఏం తెలియనోడు మాటలు నేను ఎందుకు వినాలి అని మా ఓడి మాటలు వినకుండా నేను వెళ్తుంటే నేను చెప్తే వినట్లేదని చెప్పేసి మా అమ్మకు ఫోన్ చేసి, అమ్మ చెప్తే ఇంట్లో లేదు, మరి నువ్వన్నా చెప్పానని చెప్పేసి మా అమ్మకు చెప్పడం జరిగింది. అమ్మ ఫోన్ చేసి వాడికి చదువుకున్నాడమ్మా, వాడికి అన్ని తెలుసు, మరి వాడి మాటలు వినాలి కదా, విను అమ్మా అని చెప్పినప్పుడు అమ్మకు ఒకటి చెప్పిన, ఒక 1 ఇయర్ టైం డబ్బులు వస్తే నేను ఇందులో చేస్తానమ్మా, డబ్బులు రాకపోతే నేను చెయ్యను అని చెప్పేసి నా బిడ్డ దగ్గర అమ్మ దగ్గర ఒక 1 ఇయర్ టైం తీసుకొని నేను స్టార్ట్ చేయటం జరిగింది. ఫస్ట్ నెల నా ఇంట్లోకి నేను వాడుకున్నందుకు 268 రూపాయలు వచ్చింది. 268 రూపాయలు వచ్చినప్పుడు నా బిడ్డ చెక్కు చూసి, ఈ 100 ఒక్క రోజు కూడా నీకు పెట్రోల్కి రాలేదు మమ్మీ, ఎందుకు చేస్తున్నావో ఏమో నీకే తెలియాలని అన్నాడు. ఇంకా తర్వాత రెండో నెల ఇంకా కొన్ని మీటింగ్లకు అటెండ్ అయ్యి రెండో నెల 8,900 రావటం జరిగింది. 8,900 వచ్చినప్పుడు కూడా నా బిడ్డ ఇంకెంతకంటే ఎక్కువ రావు, వేలే కానీ లక్షలకు రావు, ఏం రావు, నువ్వు భ్రమపోతున్నావు అని చెప్పేసి నన్ను డిలీట్ చేయటం జరుగుతుంది, అంటే ఆపటానికి ప్రయత్నం చేయటం జరుగుతుంది. ఇంకా అలాంటి టైంలో కూడా లేదు, నేను మీటింగ్లు వింటున్నా, గ్రేట్ లీడర్లు చూస్తున్నా, ఈ నెలలో ఉన్న చెక్కు వచ్చే నెలలో ఎక్కువ అవుతుంది, పెరుగుతుంది. ఆ చెక్కులు చూస్తున్నా నేను, ఆ చెక్కులు చూస్తున్నప్పుడు వాళ్ళకే పెరుగుతున్నప్పుడు నాకెందుకు పెరగదు అని చెప్పేసి ఇంకా ధైర్యం తీసుకొని మళ్ళీ బాధ అనిపించింది. రెండో నెలలో 8,900 వచ్చినప్పుడు డిమార్ట్ మోరు షాప్ లో ప్రతి నెల మనం సరుకులు తెచ్చుకుంటుంటే మరి అక్కడి నుంచి ఒక్క రూపాయి కూడా రావట్లేదు, మరి ఇక్కడ క్వాలిటీ ప్రొడక్ట్లు వాడుకోవడం ద్వారా మనకి డబ్బులు వస్తుంటాయి, ఇదెందుకు గమనించట్లేదు వీళ్ళు, అసలు వీళ్ళకి ఏం అర్థం అవుతుంది అని చెప్పేసి కొంచెం బాధ అనిపించింది. సరేనని చెప్పేసి ఇంకా మూడో నెలలో మళ్ళీ నా ప్రయత్నం నేను చేయడం జరిగింది. మీటింగ్ గ్రేట్ లీడర్ల మాటలు వినిపించుకుంటా నా టీంకి మళ్ళీ నేను స్టార్ట్ అవడం జరిగింది. స్టార్ట్ అయినప్పుడు మూడో నెల 11,600 వచ్చింది. ఇక 100 కంటే 1000 పెరగవు, 1000 కంటే లక్షలు పెరగవు అని చెప్పేసి నా కొడుకు పాట పాడుతున్నాడు. ఇంకా సరేలే అని చెప్పేసి వాడి మాటలు పక్కా పెట్టి నాలుగో నెల 12,500 వచ్చింది. 12,500 వచ్చినప్పుడు అప్పుడు కూడా అదే అన్నాడు. ఇంకా ఐదో నెల 24,000 వచ్చినాయి. 5 నెల 24,000 వచ్చినప్పుడు నా కొడుకు నాకు టచ్ ఫోన్ తెలీదు, అంటే నేను అంతకు ముందు చిన్న ఫోనే వాడాను, నాకు టచ్ ఫోన్ తెలీదు. ఏదైనా చూడాలన్నా మా వాడే చూసి ఇది ఇట్ట మమ్మీ అని చెప్పాలి. అయితే ఆ రోజు చూశాడు, చెక్కు చూసి మమ్మీ 24,000 వచ్చినాయి, ఎవరో డబ్బులు నీ అకౌంట్లో వేశారు అని చెప్పాడు. ఎవరో డబ్బులు నా అకౌంట్లో వేయడం ఏందిరా, అక్కడ పేరెవరిది ఉంది అని అడిగాను. అంటే నీదే ఉంది అన్నాడు. మరి నాదే ఉంటే నాకే వచ్చినాయి రా అని చెప్పాను. అట్లా ఎట్లా వస్తాయి, పోయిన నెల 12,000 వచ్చినాయి, ఈ నెల 24 ఎట్లా వస్తాయని అన్నాడు. అంటే టీం వర్క్ ఎక్కువ జరిగింది, కింద వర్క్ లీడర్స్ ఎక్కువ వచ్చారు, వర్క్ ఎక్కువ జరిగింది అని చెప్పినప్పుడు నా కొడుకు మిరాకిల్ అయ్యాడు. ఆ రోజు షాక్ అయిపోయాడు. మమ్మీ డిగ్రీ చదివిన వాళ్ళకే ఇన్ని సంవత్సరాలు డిగ్రీ చదివిన వాళ్ళకి బయట జాబులకు వెళ్తే 10 నుంచి 15, 20 లోపే ఇస్తున్నారు మమ్మీ, నీకు 24,000, నీకు ఏ చదువు లేదు, ఏది లేదు, నీకు 24,000 వచ్చినాయి అంటే చాలా గ్రేట్ మమ్మీ, ఇది చాలా మంచి కంపెనీ, ఇది చాలా బాగుంది, ఇది నువ్వు ఫుల్ టైం చేసుకో, నేను కాలేజీ షాపు నేను చూసుకుంటా మమ్మీ అని నా కొడుకు నాకు అప్పుడు ధైర్యం ఇవ్వటం జరిగింది లీడర్స్. చూడండి, మరి అదే ఆగిపోయినట్టయితే
అప్పుడు నా బిడ్డ మాటలు విని నేను ఆగిపోయినట్టయితే అక్కడే ఆ గ్యాస్ ప్రాబ్లం తోటి ఎముకలు మోచేతుల్లో ఎముకలు కాళ్ళల్లో ఎముకలు అరిగిపోయి పేషెంట్ అయిపోయేదాన్ని. ఈ రోజున నేను ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకుంటూ ఎంత దూరమైన జర్నీ చేయగలుగుతున్నా, హెల్దీగా ఉంటున్నా, హెల్దీగా ఉంటూ కొంతమందిని హెల్దీగా ఉంచుతూ ప్లస్ నా బిడ్డకి అర్థమయ్యేలాగా చేయగలిగిన. అది నేను స్టార్ట్ అవుతానే కదా. అదే నేను వాడి మాటలు విని ఆగిపోయినట్టయితే పరిస్థితి ఏంది చూడండి. ఈ రోజున ఆ రోజు నేను వెస్టేజ్ లోకి వచ్చేటప్పుడు అప్పులతో వచ్చా, టోటల్ జీరోతో వచ్చా. కానీ ఈ రోజు నా ఏంటంటే లీడర్స్ మనకేందనంటే చాలా వరకు వింటాము, మళ్ళీ ఇంటికి వెళ్ళినాక ఏందోలే నిజమా కాదా, ఎందుకులే ఈ రిస్క్, ఎందుకులే ఈ రిస్క్ పడటం అవసరమా, సేఫ్ జోన్ లో ఉందాము అని కొంతమంది జాబులకి కొన్ని డబ్బులు పెట్టే బిజినెస్లకి అక్కడే ఆగిపోతున్నారు. ఇప్పుడు నాకు కూడా నేను 5 లక్షలు పెట్టుబడి పెట్టా షాప్ లో. 5 లక్షలు పెట్టుబడి పెడితే అక్కడ నాకు 30,000 నుంచి 70-80 లక్షల రూపాయలు కూడా వస్తాయి. సీజన్ లో 1,00,000 రూపాయలు కూడా తీస్తా, ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేస్తా. అలా చేస్తున్నప్పుడు హార్డ్ వర్క్ చేస్తే షాప్ ఓపెన్ చేస్తేనే నాకు డబ్బులు వస్తున్నాయి అక్కడ. ఇక్కడ నేను నలుగురికి హెల్త్ ఇస్తూ, నలుగురికి హెల్ప్ చేస్తూ, నలుగురికి ఇన్కమ్ ఇప్పిస్తూ ఇందులో నాకు నెల పెరుగుతుంటే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. మనసు సంతోషంగా ఉంటే ఎలాంటి రోగాలు దగ్గరకు రావు. మనసు బాధపడుతూ ఉంటేనే రోగాలన్నీ దగ్గరకు వస్తాయి. ఇంకా నేను అది బిలీవ్ చేశా. ఇది చాలా హ్యాపీగా ఉంది, నేను హ్యాపీ తీసుకుంటూ నలుగురికి హ్యాపీనెస్ ఇస్తున్నాను అన్న దీంట్లో నేను వెళ్ళిపోవడం జరిగింది. ఫస్ట్ టైం నేను బూట్ క్యాంప్కి వెళ్ళా లీడర్స్. బూట్ క్యాంప్ నాకు నిజంగా ఆ రోజు నేను బూట్ క్యాంప్లో ఏడ్ చేసిన, ఎందుకంటే ఇంత గ్రేట్ ప్లాట్ఫామ్ లో నేను ఉన్నది అని నాకు ఆ రోజు అర్థమైంది. నాకు ఒకటే ఆ రోజు ఫస్ట్ బూట్ క్యాంప్ లో నాకు అది మైండ్ లో పడిపోయింది. ఒక గ్రేట్ లీడర్ పాండు సార్, ఒక గ్రేట్ లీడర్ పాండు సార్ అన్న మాటలు నా మైండ్ లో గట్టిగా ఫిక్స్ అయిపోయింది. ఏంటంటే సముద్రంలో నీళ్ళు ఎన్ని ఉన్నాయో వెస్టేజ్ లో డబ్బులు అన్ని ఉన్నాయి. నువ్వు స్పూన్ తోటి తీసుకుంటావా, కొంచెమే తీసుకుంటావు. గ్లాస్ తోటి తీసుకుంటావా, ఒక్కసారి తాగుతావు. బిందె తోటి తీసుకుంటావా, ఒక్కటే రోజు తాగుతావు. అదే పైప్ లైన్ వేసుకుంటే లైఫ్ లాంగ్ నీకు వస్తానే ఉంటుంది. ఆ పైప్ లైన్లు వేసుకోవడానికే మేము సిద్ధంగా ఉన్నాము, మీరు సిద్ధమా అని అడిగినప్పుడు నేను కూడా సిద్ధమే. చనిపోయేంత వరకు వెస్టేజ్ లోనే ఉండాలా, చనిపోయేటప్పుడు కూడా నేను ఇచ్చే దానిలాగా ఉండాలి కానీ తీసుకునే దానిలాగా ఉండకూడదు అని నేను బిలీవ్ చేసి గట్టిగా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఏది వచ్చినా కూడా సార్ అంటారు కదా, నో రివర్స్ గేర్ పెట్టుకొని నేను ముందుకెళ్ళటం జరుగుతుంది. మరి కొంతమంది లీడర్స్ ఏమవుతుందంటే ఒక నెల క్వాలిఫై అవుతున్నారు, 2వ నెల క్వాలిఫై అవ్వట్లేదు. కొంతమంది నాకు టీం రావట్లేదు, నాకు కావట్లేదు అని అంటున్నారు. కానీ నేను సింగిల్ అయ్యి ఉండి కూడా స్టార్టింగ్ నేను బ్రాంజ్ అవ్వలేదు, డైరెక్ట్ సిల్వర్ అయ్యా. సిల్వర్ అవ్వటానికి కారణం ఏంటంటే చూడండి లీడర్స్, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇది ఎదురు అవ్వచ్చు మేబీ, కానీ ఇందులో ఇలా బిలీవ్ చేస్తే ఇలా ఉంటుందా లైఫ్ అని కొన్ని మీకు అర్థమవుతుంది. ఏందనంటే నేను నా డౌన్ లో ఒక మేడము బ్రాంచ్ అయింది. అంటే నేను ఫస్ట్ బిలీవ్ చేయలేదు కదా, నా డౌన్ లో ఇంకొక ఆమె బిలీవ్ చేసి ఆమె ఫస్ట్ నెల బ్రాంచ్ అయింది. తర్వాత 2వ నెల ఆమె మిస్ అయింది. తర్వాత మా తమ్ముడిని అంటే కరిష్మా మేడంని ఐడి వేసుకొని తనకి నేను టీమ్స్ మీటింగ్స్ ఇచ్చి తనని కూడా బ్రాంచ్ 12% కి తీసుకొచ్చాం. 12% కి తీసుకొచ్చినాక ఒక ఎంఎస్ఆర్ గురూజీ గారు అంటే మా తమ్ముడు ఏమన్నాడంటే, అమ్మాయి ఇలాంటి అన్ని ఫేక్ కంపెనీలు వచ్చిపోతా ఉంటాయి, నువ్వు దూకిందే కాక మమ్మల్ని ముంచొద్దు, నువ్వు మునిగిందే కాక మమ్మల్ని ముంచొద్దు, నువ్వు వెస్టేజ్ గురించి చెప్పేటట్టయితే నా ఇంటికి రావద్దమ్మా, నీకేదన్నా ఆడబిడ్డలాగా వచ్చి నీకేదన్నా తినాలన్నా, నీకన్నా సీరలు సారీలు కావాలన్నా అడిగి పెట్టించుకొని పోగాని నువ్వు ఎలాంటి బిజినెస్లు మా ఇంటికి తేవద్దు అని చెప్పాడు నా తమ్ముడు. చెప్పినప్పుడు ఇంకా మా మరదలకి ఆస్తమా, మరి నేను వాడుకున్న నా బిడ్డ క్యూర్ అయింది.
మరి అమ్మాయికి కూడా తక్కువ అవ్వాలి, అమ్మాయి కూడా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కదా అది కూడా, నా ఫ్యామిలీ బాగుండాలని నేను కోరుకుంటానా లేదా? మరి కోరుకున్నప్పుడు అమ్మాయికి ఎట్టయినా సరే వాడిపించాలా అన్న సంకల్పం గట్టిగా తీసుకున్నా నేను. తీసుకొని నేను చెప్పడం జరిగింది, మళ్ళీ స్వప్న మేడం తోటి చెప్పడం జరిగింది. అలా చెప్పినప్పుడు అమ్మాయి కూడా వాడుకొని క్యూర్ అయింది. క్యూర్ అయినాక ఏం చేసినామంటే, కరిష్మా ఒక్కసారి తమ్ముడిని ఎంఎస్ఆర్ గురూజీ గారు మీటింగ్ వినిపిద్దాము, వినిపిస్తే వాడు కూడా మాడిందంటే నీకు మంచి సపోర్ట్ దొరుకుతుంది అని చెప్పేసి వాడికి నచ్చ చెప్పి బామాలి బతిల్లాడి ఒక మీటింగ్ కి తీసుకురావడం జరిగింది. ఆ రోజు నైట్ మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి అసలు ఏందమ్మా ఇది, ఏంది ఇది, మేము నువ్వు ఏమవుతున్నావు ఇప్పుడు అన్నానంటే, అరే నేను బ్రాంచ్ డైరెక్టర్ అవుతానురా అని చెప్పా. మరి మేమేమి అవుతాము ఇప్పుడు అని అన్నాడు. తెలిసి తెలియకుండా అడిగాడు. నాకు కూడా అప్పుడు తెలిసి తెలియదు, నాకు కూడా, నేను కూడా స్టార్టింగే కాబట్టి, అరే మీరు ఇప్పుడు 12% లో ఉన్నారు, ఇంకా మీకు 2000 పీవీ, 2000 పీవీ అయితే మీరు బ్రాంచ్ డైరెక్టర్ అవుతారు. ఇంకా 3 రోజులు ఉంది, మంత్ ఎండ్ 3 రోజులు ఉంది. అరే ఆ తర్వాత నువ్వు వచ్చే నెలలో చేసుకుందులే, ఇప్పుడు ఈ నెల నేను బ్రాంచ్ డైరెక్టర్ గా నిలబడతాను, నెక్స్ట్ నువ్వు నిలబడదు అని చెప్పా. చెప్తే ఏమైంది, అక్కడ మా ఓడు ఏం చేశాడు, ఇంకా అమ్మా అక్క బ్రాంచ్ డైరెక్టర్ అవుతుంది, నేనెందుకు అవ్వకూడదు అని పెట్టుకున్నాడు. నాతోటేమి క్లారిటీ ఇవ్వాల, అమ్మాయి నేను అవుతానని క్లారిటీ ఇవ్వలేదు. మీటింగ్ వెళ్ళాము. మీటింగ్ వెళ్ళినప్పుడు ఎంఎస్ఆర్ గురూజీ గారు మాటలు విని మా ఓడు గట్టిగా బిలీవ్ చేశాడు, గట్టిగా పట్టుకున్నాడు. పట్టుకున్నప్పుడు స్వప్న మేడంకి అడిగాడు, నేను లేను పక్కన, లేకుండా మేడం మా అక్క నన్ను ఆపాలని చూస్తుంది, నేను డైరెక్టర్ అవ్వాలంటే ఏం చేయాలని అడిగాడు. ఏం చేయాలని అడిగినప్పుడు మేడం ఒకటే మాట చెప్పింది, 2000 పీవీ ఉన్నాయి, ఈ 3 రోజులు టైం ఉంది, ఆ 3 రోజుల్లో నువ్వు ఆ 2000 పీవీ కంప్లీట్ చేసుకున్నావు అంటే మీ అక్క నువ్వు బ్రాంచ్ అవుతావు అని చెప్పింది. చెప్తే మరి నాకు అడిగాడు, అమ్మాయి నువ్వేమవుతావు నేను బ్రాంచ్ అయితే అన్నాడు. అంటే నాన్ క్వాలిఫైడ్ సిల్వర్ అవుతాను రా అని చెప్పాను నేను. అక్కడ నాకు 800 పీవీ తక్కువ ఉంది సైడ్, మా ఓడు బ్రాంచ్ అయితే. ఇంకా నేను నాన్ క్వాలిఫైడ్ లో పడిపోతాను అబ్బాయి, మరి నువ్వు బ్రాంచ్ అయితే ఉన్నది 3 రోజులే, మరి నువ్వు ఆలోచించుకో, మరి నీతోటి ఎందుకు రిస్క్ తీసుకోవటము అని నేను చెప్పా. నేను చెప్తే ఇంకా మా ఓడు ఆలోచించాడు, వాడు గురించి ఆలోచించాడు, నా గురించి ఆలోచించలేదు. అది నాకు అదృష్టమే, అది నాకు మంచి జరిగింది నాకు. ఏంటంటే మా ఓడు అక్కడ మీటింగ్ దగ్గర నుంచి, ఎక్కడ మన ఇబ్రహీంపట్నంలో మీటింగ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యాడంటే, మధ్యలో ఒక్కొక్క డిఎల్సిపి దగ్గర ఆక్కుంటా ఒక వాటర్ ప్యూరిఫైర్ కొట్టించేశాడు. వాళ్ళ వర్కర్లకు ఒక్కొక్కళ్ళకు 100 పీవీ కిట్ లాగా తయారు చేసేసి 2000 పీవీ కంప్లీట్ చేసుకున్నాడు ఇంటికి పోయేవరికి. ఒక్క రోజులో కంప్లీట్ చేసేసాడు. ఇంకా నా పరిస్థితి ఏంది, 800 పీవీ తక్కువ ఉంది, మరి నేనేం చెయ్యాలి అని అంటే, నేను స్టార్ట్ అయ్యాను అంటే నేను ఎక్కడా కూడా తగ్గేదే లేదు, తగ్గొద్దు అన్న ఆలోచనతోటి నేను కూడా వాటర్ ప్యూరిఫైర్ తీసుకోవడం జరిగింది నా ఇంట్లోకి. నాకు అవసరమే కదా వాటర్ ప్యూరిఫైర్ అని చెప్పేసి నేను కూడా వాటర్ ప్యూరిఫైర్ తీసుకొని ఆ రోజున సిల్వర్ గా క్వాలిఫై అయ్యి మంచి చెక్కు తీసుకున్నాను అనంటే, ఈ రోజు వరకు కూడా నో నాన్ క్వాలిఫైడ్, ఎప్పుడు కూడా నేను క్వాలిఫై లేకుండా లేను. ప్రతి నెల మంచి ఇన్కమ్ తోటి క్వాలిఫై అవుతున్నాను. ఇంకా అలా అవటం తోటి నేను అప్పులన్నీ తీర్చేసుకున్నాను. అప్పులన్నీ తీర్చేసుకొని చెప్పాను కదా ఫస్ట్ లో, మా ఆయన నేను ఒక ఫ్లాట్ కి డబ్బులు కట్టాము. అది ఇంకా 1,20,000 ఉంది. ఆ 1,20,000 కడితేనే ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేస్తాను అని అన్నారు. ఇంకా మా ఆయన చనిపోయాక వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు మోసం చేయాలని చూశారు నన్ను. ఏందనంటే అప్పుడు 200 గజాలకి మేము డబ్బులు కట్టడం జరిగింది. 1,20,000 ఆపాను. ఆ 1,20,000కి అమ్మ నీకు 200 గజాలు రావు, 160 గజాలే వస్తాయి, 160 గజాలే వస్తాయి అని చెప్తే 40 గజాలు కోసేశారు. కోసేసి అది కూడా ఇంకా రిజిస్ట్రేషన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేయకుండా అప్పుడు ఇప్పుడు అని రోజులు గడుపుకుంటూ వచ్చారు. గడుపుకుంటూ వస్తే ఇంకా నేను గొడవ చేయడం జరిగింది. చేశా, నాకు మా సార్ లేరని నన్ను ఇంత బాధలు పెడుతున్నారా మీరు, రిజిస్ట్రేషన్ చేయకుండా ఎన్ని రోజులని ఇట్లా చేస్తారు, నా ఎప్పుడు ఎవరిది ఎప్పుడు ఏ పరిస్థితి ఉంటుందో తెలీదు, నా బిడ్డలకి నాకు ఏది ఆధారం లేదు ఇది తప్ప అని చెప్పేసి ఇంకా నేను బాధపడటంతోటి ఇంకా వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారు. ఆ ప్లాన్ ఏంటంటే, ఈ అమ్మాయి ఎట్లాగూ డబ్బులు కట్టలేదు,
అమ్మ నువ్వే కొంచెం జాగా అమ్ముతే నీకే డబ్బులు ఇస్తాము, లేకపోతే 267 గజాలు ఉంది, అది నువ్వు కొనుక్కోగలిగితే నువ్వు కొనుక్కో అన్నాడు. 260 గజాలు ఎంత అన్నా అంటే 8 లక్షలు, వారంలో గడితే 8 లక్షలు, 267 గజాలు నీకు సొంతమైతుంది, నేను రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తా అని చెప్పాడు. వారం రోజులు టైం ఇచ్చాడు. వారం రోజులు టైం ఇచ్చినప్పుడు మా తమ్ముడు, అమ్మాయి వారం రోజులు అంటే నీతోడు కాదు, ఇక నువ్వే ఒక 30 గజాలు ఇచ్చేస్తే నీకే ఆ 30 గజాల డబ్బులు నీకే ఇస్తాడు రివర్స్, ఈ మిగతా అది రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేస్తాడు అని చెప్తే, ఆ రోజు మా ఆయన అనుకున్నది ఏంటంటే నా బిడ్డకు ఒక 100 గజాలు, నా కొడుకు ఒక 100 గజాలు అనుకొని మా ఆయన అక్కడ డబ్బులు కట్టాడు. ఆయన మాట నేను నిలబెట్టాలా అని చెప్పేసి, లేదు అన్న నేను 8 లక్షలు రెడీ చేస్తాను వారం రోజుల్లో అని చెప్పి మాట ఇచ్చేసి నేను వస్తే నా తమ్ముడు భయపడ్డాడు. అమ్మా ఇది ఆసమాస కాదు, నువ్వు చెయ్యకపోతే పక్కన రెడీగా ఉన్నారు చేపించుకోవడానికి అని అంటే, లేదురా చేస్తాను అని చెప్పి, నీతోటి ఏమన్నా అయితాయా అని అడిగా. ఒక 50,000 నవ్వుతాయా నీతోటి అంటే, నాతోటి రూపాయి కాదమ్మాయి అన్నాడు. సరేనని చెప్పేసి రూపాయి వాడి దగ్గర, నా తమ్ముడి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా నేను 8 లక్షలు వారంలో కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, నేను స్టిచ్చింగ్ లో వర్క్ చేసేటప్పుడు ఒక 25,000 అంటే 50,000 చిట్టి, 50,000 చిట్టి వేయాలంటే 2,500 రూపాయలు నెల 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 కట్టాలి. ఆ నెల నెల కట్టాలంటే ఒక నెల మా ఫ్రెండ్స్ ని అడుకోవాల్సి వచ్చేది. నువ్వివా వారం రోజులు ఇస్తా, 10 రోజుల్లో ఇస్తా, 2,500 రూపాయలు అడిగి చిట్టి కట్టే పరిస్థితి నాది ఓన్లీ స్టిచ్చింగ్ లో ఉన్నప్పుడు. వేస్టేజ్ లోకి వచ్చినాక 10 లక్షలు చిట్టి వేసిన. 10 లక్షలు చిట్టి వేసి అక్షరాల నెలకి 50,000 టేబుల్ మీద పెట్టాలా నేను. అయితే అలా 10 లక్షలు చిట్టి వేసాను కాబట్టి ఆ ధైర్యం నాలో ఉండి నేను ఓకే అని అక్కడ మాట ఇచ్చి రావటం జరిగింది. నా తమ్ముడు కూడా తెలియదు నేను 5 లక్షలు 10 లక్షలు చిట్టి వేసానని నా తమ్ముడు కూడా తెలియదు. అలాంటిది ఇంకా 8 లక్షలు నేను అమౌంట్ అరేంజ్ చేసుకొని వాళ్ళ అన్న డేట్ కి నేను అక్కడ టేబుల్ మీద పెట్టి నేను రిజిస్ట్రేషన్ చేయించుకోవడం జరిగింది. తమ్ముడు హైదరాబాద్ కామారెడ్డిలో 200 గజాలు ఫ్లాట్ తీసుకుంటే తమ్ముడికి తగ్గేదే లేదన్నట్టు 267 గజాలు నేను తీసుకోవడం జరిగింది. 267 గజాలు తీసుకున్నాను. తీసుకొని కంపెనీ త్రోలో నేను ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ కూడా పోవటం జరిగింది. నేను పోవటమే కాకుండా నా తమ్ముడిని క్వాలిఫై చేసుకున్నాను. నా మరదల్ని ఇద్దరిని పోవటం జరిగింది థాయిలాండ్కి. నా టీంలో మేము 3 వెళ్ళాము అప్పుడు స్టార్టింగ్. చూడండి లీడర్స్, ఎక్కడుంది అవకాశం? కనీసము ఫ్లైట్ ని దగ్గరుండి కూడా చూసే పరిస్థితి కాదు నాది. అలాంటిది ఫ్లైట్ ఎక్కి థాయిలాండ్ వెళ్ళి ఒక 5 డేస్ మంచి లగ్జరీ లైఫ్ చూసి వచ్చాను అని అంటే ఎక్కడుంది లైఫ్? చూడండి, జీరో నుంచి ఈ రోజు అప్పులు లేకుండా ప్రశాంతంగా నా బిడ్డలకు ఒక మంచి లైఫ్ ఇస్తాను అని చెప్పేసి ఇప్పుడు ఇంటి కోసం నేను ప్లాన్ చేస్తున్నాను. కారు చిన్నది ఉంది నాకు, కారు కొనుక్కోను, ఇల్లు కొంటాను అని చెప్పేసి ఇంటి కోసం నేను ప్లాన్ చేయడం జరుగుతుంది. అది 1 కోటి రూపాయల ఇల్లు కోసం నేను ప్లాన్ చేస్తున్నాను. చూడండి లీడర్స్, అవకాశం ఎక్కడుంది? అవకాశం ఉన్న దగ్గర పట్టుకుందాము. దేవుడు మనకు అవకాశం ఒకటేసారి ఇస్తారు. దరిద్రం ప్రతిసారి కొడుతూనే ఉంటది. అవకాశం ఒకటేసారి డోర్ తడుతుంది. ఆ అవకాశం డోర్ తట్టినప్పుడు నీ అప్లైనర్ వస్తారు. నీ అప్లైనర్ దేవుడి రూపంలో వచ్చి నిన్ను గట్టిగా పట్టుకోవడం జరుగుతుంది. నీ అప్లైనర్ చేతి గట్టిగా పట్టుకున్నావంటే నీకు 100% నీ సక్సెస్, నీ బాధలు కష్టాలు అన్ని కూడా దూరం అయితే సక్సెస్ దగ్గరకు వస్తుంది. 100% మనం గెలవటానికి మన అప్లైనరే మనకు ఆధారం. అప్లైనర్ చేతి గట్టిగా పట్టుకొని వర్క్ చేసుకుందాం లీడర్స్. అందరూ కూడా మంచి లైఫ్ తీసుకోవాలని కోరుకుంటున్నాను. నా హైయెస్ట్ ఇన్కమ్ 76,660 రూపాయలు. ఆ బిజినెస్ అన్నాక అటు ఇటు అవుతుంది. ఒక నెల 50,000, ఒక నెల 60,000, ఒక నెల 70,000 ఇట్లా రావటం జరుగుతుంది. బిజినెస్ అప్ అండ్ డౌన్ అయినా కూడా మనం గట్టిగా బిలీవ్ చేస్తే గ్రేట్ లీడర్లు ఎలా అయితే ఎదుగుతున్నారో మనం కూడా అంత అవకాశం అనేది ఉంటుంది. 1,00,000 వస్తుంది, 2 లక్షలు వస్తుంది. ఒక 5 సంవత్సరాలు గట్టిగా బిలీవ్ చేస్తే మినిమం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు తీసుకునే అవకాశం ఉంది వేస్టేజ్ లో. ఆ అవకాశం కోసం మనం పోరాడదాము. లైఫ్ లాంగ్ చేసినా కూడా మనకి బయట అదే ఇన్కమ్, అదే పరిస్థితులు.
అదే మనం ఒక 5 సంవత్సరాల వెస్టేజ్ లో బిలీవ్ చేస్తే ఒక మంచి లైఫ్ మనం తీసుకుంటాము. మన అండర్ లో ఉన్న వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వగలుగుతాము. ఇంతకంటే అవకాశం ఎక్కడుంది? ఎవరు కూడా ఒకటే ఆలోచించండి, ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి కానీ చచ్చిపోయేటప్పుడు కూడా ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి కానీ తీసుకునే వాళ్ళలాగా ఉండకూడదు. నేను మంచంలో పడ్డా కూడా నా బిడ్డలకి ఇచ్చేదానిలాగా ఉండాలి కానీ నా బిడ్డల నుంచి నేను ఒక్క రూపాయి ఆశించకూడదు అన్న సంకల్పంతో నేను వర్క్ చేస్తున్నాను. ఎంఎస్ఆర్ గురూజీ గారి అసోసియేషన్ లో ఉండటం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. మనం అందరం కూడా చాలా అదృష్టవంతులం. కొంతమందికి మనం ద్వారా కొంతమందికి అదృష్టం ఇద్దాము. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమీనా డిసెంబర్ మేడం. వరకు 3 థ్యాంక్ యూ లక్షలు సో గోల్ మచ్. పెట్టుకొని వర్క్ చేస్తున్నాను లీడర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నా వాయిస్ క్లియర్ గా ఉందా మేడం? సార్ క్లియర్ సార్. థ్యాంక్ యూ అమ్మా. పొద్దున్నే కంటతడి పెట్టించారు అన్ని. నిజంగా మీ స్టోరీ విన్నాక ఎవరైనా ఇంకా మేము గెలవచ్చా, గెలవగలమా? మాకు వెస్టేజ్ లోకి వచ్చాక చాలా సమస్యలు చెప్తా ఉంటారు. అవి ఉన్నాయి సార్ అందుకని రావట్లేదు, ఇవి ఉన్నాయి సార్ ఎందుకని రావట్లేదు. నిజంగా మీరు చదివిన సెకండ్ క్లాస్ అని కూడా నేను అనుకోవాలా. సో చదువు లేకుండా ఒక స్త్రీ, అందులో భర్త లేకపోయినా ఇద్దరు పిల్లల్ని పెట్టుకొని వెస్టేజ్ లో ఈ స్థాయికి వచ్చారంటే నిజంగా గ్రేట్ అచీవ్మెంట్ మేడం. ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో ఉన్న వన్ ఆఫ్ ద గ్రేట్ లీడర్స్ లో మీది ఒక స్టోరీ నిజంగా గుర్తుండిపోద్ది. సో నేను విన్నాను మీ ఫస్ట్ టెస్ట్ మోని ఒకసారి విన్నాను. చాలా ఇన్స్పైర్ అయ్యాను స్టార్టింగ్ లో. నిజంగా లక్షల ఖర్చులు పెట్టి హాస్పిటల్స్ కి వెళ్తున్నారు. సో వాళ్ళందరూ ఈ ఫుడ్ సప్లిమెంట్స్ వాడుకొని రైట్ మనం హాస్పిటల్ పోకుండా చేయొచ్చు. నిజంగా గొప్ప వర్క్. 10 మందికి మంచి చేస్తూ ధర్మంగా డబ్బులు తీసుకునే వ్యవస్థ. సో నిజంగా మీరు ఆరోగ్యంగా ఉండటమే కాకుండా చాలా మందికి ఈ రోజు నాకు తెలిసి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. నిజంగా చరిత్ర నిజంగా మీది ఎంఎస్ఆర్ అసోసియేషన్ లో చాలా హ్యాపీగా ఉంది. సో మన లీడర్స్ కొంతమంది ఉన్నారు, చాలా మంది ఎక్సైట్ అయి ఉంటారు. ఎందుకంటే మా దాంట్లో మహిళా మనులు ఎక్కువ. వాళ్ళు ఖచ్చితంగా ఎక్సైట్ అయి ఉంటారు. కొంతమందితో మాట్లాడదామా? ఓకే సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్ లీడర్స్ అందరికి అవకాశం తక్కువ, ఎందుకంటే ఆల్రెడీ 6:45 అయింది. సో కొంతమందికి మాత్రమే అవకాశం చూద్దాం. సో టంగుటూరు డిఎల్సిపి గ్రేట్ లీడర్ నాగలక్ష్మి మేడం. టంగుటూరు డిఎల్సిపి మ్యాక్స్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. మాట్లాడండి మేడం గారితో. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. చాలా హ్యాపీగా ఉంది మేడం నిజంగా మీ టెస్ట్ అని వింటుంటే. అసలు అంటే ఎలా సింగిల్ పేరెంట్ గా మీరు పోరాటం చేసినప్పుడు ఆ బాధ ఏంటంటే నాకు కూడా తెలుసు. సార్ లేకున్నా గానీ మీరు డిసైడ్ అయ్యి వెస్టేజ్ లో మీ బాబు 100,000 కదా మమ్మీ వచ్చేది అని చెప్పినా మీరు డిసైడ్ అయ్యి చేయటము. సడన్ గా ఒక రోజు 24,000 పడగానే నీకు ఎవరో డబ్బులు వేశారు మమ్మీ తెలియదు, ఎవరి డబ్బులో నీకు వచ్చినాయి అని చెప్పినప్పుడు, ఒక ఫోన్ తీసి ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. పిల్లల ముందు మనం ఎదగటం అనేది చాలా గొప్ప విషయం మేడం. చాలా హ్యాపీ అనిపించింది. మీరు మీ గోల్స్ ఖచ్చితంగా అచీవ్ అవ్వాలి. ఇంకోటి ఏంటంటే మీరు సింగిల్ అన్నారు, మనం వెస్టేజ్ లో సింగిల్ గా వస్తాం. అలాగే వాయిస్ కట్ అవుతుంది. మేము కూడా కనెక్ట్ అయ్యాము. చాలా నేను జర్నీగా ఉన్నాను సార్. ఓకే థ్యాంక్ యూ నాగలక్ష్మి. వాయిస్ కట్ అవుతుంది. నేను థ్యాంక్ యూ మేడం. మీ వాయిస్ కట్ అవుతుంది, ఒకసారి మ్యూట్ లో పెట్టి. ఓకే థ్యాంక్ యూ లీడర్స్. వెస్టేజ్ ఎందుకు చేయాలి చూడండి. మనుషులు మానవ జన్మెత్తి భూమి మీదకి వచ్చినప్పుడు ఏ క్షణంలో ఎవరు ఎలా ఉంటారో తెలియదు సార్. మనం ఈ క్షణంలో ఉన్న వ్యక్తి నెక్స్ట్ క్షణంలో లేకపోవచ్చు. బట్ నిజంగా పరిస్థితి అంత బంగారంగా అపురూపంగా ఇంట్లో నుంచి బయటికి పంపించలేదు భార్యని. లైఫ్ అంతా బాగుంది అనుకున్న సమయంలో అంతా తనే అనుకున్న వ్యక్తి భూమి మీద లేకుండా వెళ్ళిపోతే నిజంగా ఆ స్త్రీకి నరకం అంటే ఏంటంటే మొత్తం కోల్పోయినట్టు అనిపించింది. బట్ అలాంటి పరిస్థితుల్లో ఈ వెస్టేజ్ ఉంది కాబట్టి ఈరోజు బిడ్డల్ని పోషించుకోగలుగుతుంది, వాళ్ళకి కావాల్సింది కూడా సమకూర్చగలుగుతుంది. మీరు చాలా పనులు చేస్తున్నారు బయట, బట్ మీరు చేయటం ఆగిపోయిన రోజున మనల్ని కనిపెట్టుకున్న ఆ కుటుంబం చిన్నాభిన్నం అయిపోద్ది. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. ఈ వెస్టేజ్ కంపెనీ నిజంగా మేడం గారు చెప్పినట్టు ఒక కన్న తల్లి. కొన్ని రోజులు పనిచేసి నువ్వు ఆగిపోయినా జీవితాంతో నీ భార్య బిడ్డలకి అన్నం పెడతానని చెప్తుంది. ఈ రోజు ఆసరాగా ఉంది మేడం గారికి.
అది నమ్మాలి. కళ్ళ ముందే కనపడతా ఉన్నాయి. దయచేసి గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ తులసి మేడం ఇస్ గ్రేట్ లీడర్ ఫ్రమ్ సింగరాయకొండ, స్టార్ డైరెక్టర్, కాబోయే స్టార్ డైరెక్టర్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అసలు మీ టెస్ట్ మరి ఏంటంటే దినదిన గండం లాగా బాగా లైఫ్ చాలా హార్డ్ గా అనుభవించారు మేడం. నాకు అర్థమవుతుంది. హాస్పిటల్కి తీసుకెళ్లారంటే బతికి బయటకు వస్తారేమోనని ఎక్స్పెక్ట్ చేశాను, కానీ ఒక్కసారిగా అలా చనిపోయారు అనగానే చాలా బాధ అనిపించింది. ఆ, అసలు ఏం మాటలు లేవు మీ టెస్ట్ మనీ విన్న తర్వాత. ఏం చెప్పాలో కూడా అర్థం కాలేని పరిస్థితిలో ఉన్నా నేను కూడా. చాలా బాధలు పడ్డారు, కానీ వెస్టేజ్ మాత్రం ఖచ్చితంగా వెస్టేజ్ లో ఎందుకు చేయాలనేది బాగా క్లారిటీ వచ్చింది మేడం. ఆరోగ్యం ఎంత అవసరమో డబ్బు కూడా అంతే అవసరం ఇక్కడ. ఎస్ మేడం. సెక్యూరిటీ. ఆరోగ్యం ఎంత ఇంపార్టెంటో డబ్బు అంత అవసరం అనేది క్లారిటీగా ఉంది మేడం. మీరు అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవుతారు. అలాగే హార్డ్ వర్క్ నేను కూడా చేయాలని డిసైడ్ అయ్యాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మేడం, మా సారు చనిపోయేటప్పుడు హైట్ బాగుంటారు, పర్సనాలిటీ కూడా హైట్ తగ్గ పర్సనాలిటీ ఉండేది. ఏదన్నా ఈ కషాయాలు అప్పుడు తాగారు కదా కరోనా టైంలో, అట్లా తీసుకోండి అంటే నా బాడీ స్ట్రాంగ్ బాడీ, నాకేం రాదు, నా బాడీ స్ట్రాంగ్ బాడీ, నాకేం రాదు, నాకు అవసరం లేదు అని తను తీసుకునేవాడు కాదు. అలాంటిది చనిపోయేటప్పుడు ఒక పుల్లలాగా అయిపోయాడు సారు. ఒక అసలు స్కిన్, ఒంటి మీద కండ లేదు, మొత్తం బోన్సే కనిపిస్తున్నాయి. ఆ ఆకారం చూసి తనే భయపడ్డాడు. అంత పొజిషన్కి వెళ్ళిపోయాడు. ఎవరు కూడా ఈ అనుకోవద్దు, ఎందుకంటే మనం తినే ఫుడ్లు అనేవి కరెక్ట్ గా లేవు కాబట్టి కొన్ని సప్లిమెంట్స్, కొన్ని మనకు మంచి ఉంది అన్నప్పుడు మంచిని గ్రహించి తీసుకోవడం ద్వారా మన హెల్త్ కాపాడుకుంటాము, మన కుటుంబాన్ని మనము కాపాడుకోగలుగుతాము. ఇప్పుడు చూడండి, బ్యాక్ బోన్ ఇంట్లో జెంట్స్ అంటే బ్యాక్ బోన్ లాగా, బ్యాక్ బోన్ లేకపోతే ఎంత అవస్థ, ఎన్నిటికి ప్రాబ్లం అవుతుంది అనేది అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. అవునవును మేడం. నేను అనుకునేదాన్ని మీకు చెప్పకపోవడం ఏముందిలే కానీ జూమ్ లో ప్రతి ఒక్కరు వినాలి. నేను ఇప్పటికి కూడా మాట్లాడే సురేష్ సార్కి చెప్తా, నాకు అవసరం లేదు సార్, ఇప్పుడు ఇంతవరకు చాలే, నాకు డబ్బులు ఏం అవసరం లేదు అని అంటా ఉండేదాన్ని. ఇప్పుడు అర్థం అవుతుంది మీ మాటలు వినిన తర్వాత ఆరోగ్యం ఎంత అవసరమో. అంటే నేను ఆరోగ్యం గురించే వచ్చాను, నా హెల్త్ ప్రాబ్లం తగ్గించుకున్నాను. ఇంక ఇప్పటి వరకు నేను 50,000 దగ్గర తీసుకుంటున్నాను, కానీ ఇంకా చాలే సార్ నేను చేయలేను అంటా ఉన్నా. కానీ ఇప్పుడు ఆరోగ్యం ఎంత అవసరమో డబ్బు కూడా అంతే ఇంపార్టెంట్. ఒక్క హెల్త్ ప్రాబ్లం వచ్చి మనం హాస్పిటల్కి వెళ్తే లక్షలే అవుతాయి, ఎవరికి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మీ అనుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి, రీచ్ అవుతారు 100%. ఖచ్చితంగా మిమ్మల్ని కలవాలి. థ్యాంక్ యూ మేడం. కలుద్దాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాధవ సార్, కనిగిరి, గ్రేట్ లీడర్. హలో సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. వండర్ఫుల్ టెస్టిమోనీ మేడం, హార్ట్ మెల్టింగ్ అన్నమాట. ఇక పక్కన మా మేడం గారు అయితే ఇక ఏడుపు ఒక్కటే తక్కువ. మా మేడం గారు కూడా వింటూ ఉన్నారు మీ టెస్టిమోనీ ఈరోజు, చెప్తూ ఉన్నారు అనమాట. అందుకే ఎవరు జీవితంలో ఉన్నా లేకున్నా ఇది మన జీవితం, మనమే ముందుకు తీసుకెళ్ళాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి స్వయం ప్రతిపత్తి ఉండాలి, ఎవరికి వాళ్ళే నిలబడగలిగే పరిస్థితిలో ఉండాలి. ముఖ్యంగా మహిళలు కూడా అలాంటి బెస్ట్ ప్లాట్ఫామ్లో మనందరమే ఉన్నాం మేడం. అందులోనూ ఎంఎస్ఆర్ గారి అసోసియేషన్లో ఉండడం నిజంగా మనందరి అదృష్టం. చాలా చక్కగా అనిపించింది మేడం టెస్టిమోనీ. ప్రతి ఒక్కరూ నిలబడాలి, ప్రతి మహిళ గెలవాలి, ప్రతి ఒక్కరు గెలవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీరు బౌన్స్ బ్యాక్ అయినట్టు లైఫ్లో కష్టాలని ఆదిం పట్టి మీరు పైకి లేచిన విధానం ఏదైతే ఉందో అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ మేడం. ఎంతో మందికి మీరు ఆదర్శం. మీ టెస్టిమోనీ ఎంతో మంది మహిళలు ధైర్యాన్ని నింపుతుంది మేడం, అందరినీ గెలిచేలా చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అమీనా మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మాధవ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ లీడర్ మోహన్ సార్ ఫ్రమ్ గుంటూరు. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్.
హలో సార్. సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. ఈ కరోనా టైంలో మేడం అదొక ప్రకృతి విపత్తు మేడం. నిజంగా చెప్పాలంటే నేను హాస్పిటల్ ఫీల్డ్లో మేడం చాలా మంది జీవితాలు తల్లకిందులు అయిపోయినాయి. ఆ, భార్యకు భర్త, భర్తకు భార్య, ఇలా దూరం అయ్యి చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. అలాంటి విపత్తు సమయంలో కూడా మీరు పడి లేచిన కెరటం లాగా జీరో నుంచి మొదలయ్యి ఈరోజు మీరు అన్నారు కదా లాస్ట్ లో, మనం చనిపోయే ముందు కూడా ఒకరికి ఇచ్చే వాళ్ళుగా ఉండాలి కానీ తీసుకునే పరిస్థితిలో ఉండకూడదని చెప్పేసి ఆల్రెడీ గెలిచి చూపించారు మేడం. చాలా మంది మహిళలకు మీరు ఆదర్శం. హ్యాట్స్ ఆఫ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. వెస్టేజ్ ఎందుకు చేయాలనేది మీకు క్లారిటీ వచ్చి ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. వెంకటాద్రి సార్. శోభన్ బాబు సార్. గ్రేట్ లీడర్ శోభన్ బాబు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మేడం గారితో మాట్లాడండి. మేడం గుడ్ మార్నింగ్ మేడం. సార్ గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈరోజు నిజంగా మీ టెక్స్ట్ మోని అసలు ఎంత ఎక్సలెంట్ సెషన్ ఇచ్చారండి. ఈరోజు నిజంగా చాలా ఎక్సలెంట్ సెషన్ మేడం. అంటే మీరు చెప్పిన దాంట్లో నాకు అంటే ప్రతిదీ కూడా మీరు పడ్డ బాధలు కూడా కష్టాలు కూడా ఏంటంటే ప్రతి ఒక్కరికి చాలా సమస్యలు, ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు ప్రతి ఒక్కరికి ఉన్నాయి. నాకు బాగా కనెక్ట్ అయింది మేడం. ఒకటి మీరు ఇందాక చెప్పారు కదా మేడం, మీ హస్బెండ్ కి ఉన్న ఒక కోరిక, నా బిడ్డకి ఒక 100 గజాలు, నా కొడుక్కి ఒక 100 గజాలు ఇవ్వాలి అన్న కాన్సెప్ట్ లో డబ్బులు కట్టారన్నారు కదా మేడం. నిజంగా అది పోకుండా నిలబెట్టారు చూడండి మేడం. నిజంగా దానికి హ్యాండ్స్ అప్ చెప్పొచ్చు మేడం మీకు. Yes. చాలా థ్యాంక్ యూ మేడం నిజంగా. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్, ఆ టార్గెట్ అనేది మీరు పట్టుకున్నారు కదా, నిజంగా చాలా మేడం. అదే టార్గెట్ ప్రతి ఒక్కరికి కూడా మీరు ఈ రోజు అందించారు మేడం. Yes, sir. అంటే ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ప్రతి ఒక్కరిలో కూడా పెంచారు. నిజంగా చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఈ రోజు మీ సెషన్ మేము విన్నందుకు చాలా అదృష్టవంతులు మేమైతే. చాలా థ్యాంక్ యూ సో మచ్ మేడం. Thank you, శోభన్ బాబు సార్. ఏంటంటే మా సారు 100 గజాలు అని అనుకున్నారు. కానీ అవును ఈ మేడం. రోజున నా కూతురికి 130 గజాలు, నా కొడుక్కి 136 గజాలు ఇవ్వగలిగాను సార్. థ్యాంక్ యూ మేడం. నిజంగా మేడం ఆ Excellent, madam. టార్గెట్ ఎక్సలెంట్ టార్గెట్ మేడం. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా మంచి ఎమోషనల్ స్పీచ్ మేడం ఈ రోజు. థ్యాంక్ యూ. చాలా థ్యాంక్ యూ శోభన్ బాబు సార్. థ్యాంక్ యూ Thank you, మేడం. thank you. నిజంగా మనిషి లేకపోయినా మనిషి ఆశయాలు, మనిషి అది డ్రీమ్స్ సార్. ఏవైతే ఉన్నాయో ఆ భర్త యొక్క డ్రీమ్స్ ని మీరు మైండ్ లో పెట్టుకొని ఆయన ఎక్కడున్నా హ్యాపీగా ఉండేలాగా చేశారు. గ్రేట్ వైఫ్. థ్యాంక్ యూ. సార్ ఇంకోటి ఏంటంటే మా సార్ చనిపోయినాక మా బాబు ఇంటర్ అయిపోయింది, డిగ్రీ నేను చదవను మమ్మీ, ఏదో ఒక పని చూసుకుంటాను అని అన్నాడు. లేదు బేటా చదువుకోనంటే మా సార్ ఉన్నప్పుడు ఒక కాలేజ్, సన్ ఇన్స్టిట్యూట్ కాలేజ్, అక్కడ వన్ ఇయర్ కి 1 లక్ష అనమాట. అంటే 3 సంవత్సరాలకి 3 లక్షలు కట్టాలి. అది మాట్లాడొచ్చాం మా సార్ ఉన్నప్పుడు. ఇంకా నా కొడుకు అన్నాడు, చదివితే అందులోనే చదువుతాను, లేకపోతే ఇంకా నేను చదువు మానేసి ఏదో ఒకటి జాబ్ చూసుకుంటా, పని చేసుకుంటా మమ్మీ అన్నాడు. లేదు బేటా నాకు చదువు లేదు, నువ్వు చదువుకోకుండా ఆగిపోవద్దు అని చెప్పి ఏదైనా కూడా నేను అదే కాలేజీలో చదివిస్తానని చెప్పి ఆ కాలేజీలోనే చదివించడం జరిగింది సార్. 3 సంవత్సరాలకి 3 లక్షలు పెట్టాను. ఇప్పుడు నా బిడ్డని ప్రైవేట్ హాస్టల్లో తన్ను కూడా చదివించడం జరుగుతుంది. వెరీ గుడ్ మేడం. గ్రేట్ అచీవ్మెంట్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నిజంగా. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. వెంకటాద్రి సార్ గుడ్ మార్నింగ్. మాట్లాడండి మేడం గారితో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. మేడం ఈ రోజు జూమ్ అసలు మా లాంటి వాళ్ళకి అసలు చేద్దామా లేదా, చదువుకున్న వాళ్ళకి ఉందా లేదా అని వెనకంజలో నడిచే వాళ్ళకి ఈ రోజు మీరు ఇచ్చిన జూమ్ అసలు మా గుండెలు కదిలిచ్చినాయి మేడం. చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. ప్రతి ఒక్క పాయింట్ కూడా బాగా అలాంటి వాడికి ముఖ్యంగా బాగా కదిలిచ్చారు మీరు మేడం. భర్త లేకపోయినా కూడా మీరు ఎంతో కష్టపడి ఇది చేసి ఈ స్టేజీలోకి జాయిన్ అయ్యి ఇది చేసినందుకు
చాలా వండర్ మేడం. రెండోది మీ బాబు ప్రతి నెల 250 అయినా మమ్మీ ఇదేముంది నీ పెట్రోల్ ఖర్చుకు రాలేదని అట్లా 4 నెలలు చెప్పినా కూడా మీ బాబు మిమ్మల్ని డిలీట్ చేసాడు. 25,000 వచ్చినప్పుడు చాలా ఎక్సలెంట్ గా మీ బాబు కనెక్ట్ అయ్యి మీకు ఇది చేసి ఫోన్ కొనిచ్చినందుకు చాలా వండర్ మేడం. ఇవాళ జూమ్ చాలా బాగుంది. మేమందరం కూడా నీలాగనే పట్టుదలతోటి ఈ ఎస్టేజ్ చేయాలని నేను కోరుతున్నాను. మీ గోల్ ఇంకా రీచ్ అవ్వాలని నేను మనసారా కోరుతున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెంకటాద్రి సార్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఒక్క నిమిషం మేడం. నెక్స్ట్ శాంతి మేడం. గ్రేట్ లీడర్ శాంతి మేడం. గుడ్ మార్నింగ్ సార్, సురేష్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. మేడంతో మాట్లాడు. ఓకే సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీ టెస్ట్ మోనీ ఈరోజు చాలా హార్ట్ కి టచింగ్ గా ఉంది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ మేడం. మీరు ఎలా బాధలు పడారో, ఎలా చేశారో, ఇటే వెస్టేజ్ లో ఎలా ముందుకు వచ్చారో చాలా బాగుంది మేడం. మీరు చెప్తూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది. థ్యాంక్ యూ శాంతి మేడం. మీరు కూడా మంచి హార్డ్ వర్కర్, మంచి కష్టజీవి. వెస్టేజ్ ఎందుకు చేయాలనేది మీకు అర్థమై ఉండాలి. ఎందుకంటే అన్ని ఉన్నప్పుడు మనకు దాని విలువ తెలవదు. ఏది ఎప్పుడు వెళ్ళిందో మన జీవితంలో నుంచి తెలవదు. సో ఆ సమయంలో ఈ రోజు వెస్టేజ్ లేకపోతే మేడం గారి పరిస్థితి ఏం చెప్పండి? ఊహించుకోవడానికి కూడా ఇబ్బంది. సో అందుకే ఎంత కష్టమైనా మనం వెస్టేజ్ ని పట్టుకోవాలి, వెస్టేజ్ లో గెలవాలి. ఎందుకంటే చేసే మనిషి లేకపోయినా ఆదాయం మాత్రం ఆగదు. అది వెస్టేజ్ లో ఉన్న గొప్పతనం. మనం బయట చేసే పనులు ఎన్ని చేస్తున్నా నీ అవయవాలు పని చేస్తే డబ్బులు వస్తాయి. ఆ పని చేయటం ఆగిపోయిన రోజులు డబ్బులు ఆగిపోతాయి. అవును సార్. దీంట్లో మనం కొన్ని రోజులు చేసి ఆగిపోయినా కింద నెట్వర్క్ ఉంటుంది కాబట్టి డబ్బు ఆగదు. అది సీక్రెట్. థ్యాంక్ యూ శాంతి మేడం. నిజంగా మీరు ప్రతిరోజు జూమ్ కి వస్తారు. గ్రేట్ లీడర్. మీరు కూడా బాగా కష్టపడి మంచి లీడర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. పద్మ మేడం. మేడం 369. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మ. మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నిజంగా మీ లైఫ్ చాలా బాగుంది. నిజంగా నేను కూడా నా ఇంట్లో ఎన్నో అంటా ఉన్నారు, ఇంకా రాలేదు, ఇంకా చేయలేదు, వెళ్తున్నావు, పిల్లల్ని పెడుతున్నావు, ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు, ఎట్లా అంటే అట్లా వెళ్ళిపోతున్నావు, ఏ టైం అంటే ఆ టైం వస్తున్నావు అని ఒక్కోసారి అనిపిస్తుంది. ఎందుకు వీళ్ళ మాటలు అనిపించకుండా వెళ్ళాలా వద్దా అనుకునే టైంలో కూడా నిజంగా ఈరోజు మీ జూమ్ విన్న తర్వాత చేస్తే ఇదే చేయాలి, చచ్చేంత వరకు ఈ ప్లాట్ఫామ్ అనేది వదిలిపెట్టకూడదు. మీలాంటి వాళ్ళు నిజంగా ఎంత కష్టపడతాను. మీ భర్త విషయంలో కానీ మీ బిడ్డలు మిమ్మల్ని ఎంకరేజ్ చేయకపోయినా సరే మీరు పట్టుదలతో ఎలాగైతే చేశారో ఆ కటింగ్ చేసే దాంట్లో కూడా సార్ నేను చేస్తాను, ఖచ్చితంగా నేను చెయ్యగలను అని డిసైడ్ అయ్యి మీరు చేశారు చూసారా. నిజంగా మేడం మీ యొక్క లైఫ్ స్టైల్ చాలా బాగుంది మేడం. చాలా చాలా బాగుంది. చాలా వండర్ఫుల్గా ఉంది. నిజంగా నేను ఈ రోజు అయితే ఒకటే అనుకున్నా, లైఫ్ లాంగ్ ఈ వెస్టేజ్ అనేది వదిలిపెట్టకూడదు. ఎవ్వరి మాట పట్టించుకోకూడదు. వింటుంది నేను, చూస్తుంది నేను, గెలిచిన వారి మాటలు వింటుంది నేను అని డిసైడ్ అయ్యాను మేడం. చాలా వండర్ఫుల్గా ఉంది మేడం. చాలా థ్యాంక్ యూ సార్. ఈ రోజు మీరు చాలా మందిని కదిలిచ్చారు మేడం. అమీనా మేడం అంతా ఎమోషనల్ అయిపోయారు. ఇంతమంది ఎప్పుడు ఎక్సైట్ కాదు జూమ్ లో, బట్ మీరు ఒక దెబ్బతోటి ఒక జూమ్ తోటి మొత్తం షేక్ చేసి పడేశారు. పర్వాలేదా? ఒక 45 మాట్లాడు మేడం గారు, మాట్లాడండి సార్. నేను కాళ్ళ పొడ గురించి ఎందుకు చెప్పాను అంటే, చిన్నప్పటి నుంచి ఎందుకు చెప్పానంటే, ఇప్పుడు చాలా వరకు కూడా తెల్ల పొడ అనేది ఎక్కువ వస్తుంది సార్. చిన్న పిల్లలకు కాదు, పెద్దవాళ్ళకి అందరికీ వస్తుంది. కొంతమంది అయితే నేను చాలా మంది చూశాను, పెళ్లి కాని పిల్లలకైతే ఎక్కువ వస్తుంది. వాళ్ళకి మ్యారేజెస్ కావడం చాలా కష్టం అవుతుంది. అట్లాంటి వాళ్ళకి ఇప్పుడు నేను స్టార్టింగ్ లో పత్యం తోటి వాడాను. ఇప్పుడు మనకి ఎలాంటి పత్యం లేకుండా మంచి సప్లిమెంట్స్ మన దాంట్లో ఉన్నాయి. అందరికి కూడా మంచి సజెషన్ చేయొచ్చు అని నేను అది తీయటం జరిగింది సార్. థ్యాంక్ యూ.
ప్రతి ఒక్కరికి కూడా మనం ఈ సప్లిమెంట్స్ ఇవ్వచ్చు 100%. థ్యాంక్ యూ. చాలా మంది ఎక్సైట్ ఉన్నారు లీడర్స్. ఆల్రెడీ 7 అయింది. ఎందుకంటే మనం ఓకే ఆల్రెడీ పనులకు వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దయచేసి మనం సమయాన్ని కొంచెం విలువ ఇవ్వాలి కాబట్టి ప్రతి లీడర్ అవకాశం వచ్చిన ప్రతి లీడర్ కి ఓకే, అవకాశం రాని వాళ్ళు దాన్ని తప్పుగా భావించదు. ఎందుకంటే మనం ప్రతిదాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. ఓకేనా? ఏది వచ్చినా మంచికే, వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. మీరు మాట్లాడారా మాట్లాడలేదనేది ముఖ్యం కాదు. ఈ స్టోరీ నుంచి మనం ఏం తెలుసుకోవాలి, రైట్? మేడం టెస్ట్ నుంచి ఏమి నేర్చుకున్నాం ఈరోజు? అవమానాలు, బాధలు ఇవన్నీ కూడా ప్రతి సక్సెస్ఫుల్ లీడర్ జీవితంలో కామన్. ఏది మొదలు పెట్టినా మళ్ళీ చెప్తున్నాను సార్, 10 మంది కొత్తగా ఉండేది ఏది మొదలు పెట్టినా అందరూ ఎగతాళి చేస్తారు, నవ్వుతారు. ఎందుకంటే వాళ్ళలాగే ఒక సాధారణమైన వ్యక్తిలాగా ఉండాలని అందరూ కోరుకుంటా ఉంటారు. నువ్వు ఎప్పుడైతే కొత్త దారిలో వెళ్ళి సక్సెస్ సాధించాలని అనుకుంటావో ఖచ్చితంగా ప్రపంచం నిన్ను చూసి నవ్వుతుంది, ఎగతాళి చేస్తుంది. చాలా మంది అక్కడ ఆగిపోతారు. గుర్తుపెట్టుకోండి, అవి ఆ దశలు అందరికీ కామన్. సో ఇందులో ఉన్న ప్రతి లీడర్ కూడా ఇది స్టార్టింగ్ స్టేజ్. నాకు పద్మా మేడం అన్నట్టు స్టార్టింగ్ లో నువ్వు చెయ్యటానికి అసలు కారణాలు కనపడవు, అన్ని ఆగిపోవడానికి కారణాలు కనపడుతుంటాయి. ఇంట్లో వాళ్ళు తిడుతుంటారు, డబ్బులు కనపడవు, మీటింగ్స్ కి పోతే మన డబ్బులే ఖర్చు అవుతా ఉంటాయి, అడిగిన వాళ్ళు నో అంటారు, ప్రొడక్ట్ తీసుకున్న వాళ్ళు వేడి చేసింది అంటారు. ఎన్నైతే అడ్డంకులు రావాలో మొత్తం అడ్డంకులు వస్తాయి మీకు. గుర్తుపెట్టుకోండి, ఈ దశలన్నిటినీ దాటినోడే నిచ్చిన పైకి ఎక్కుతాడు. అందరికి, ఈవెన్ సిద్ధార్థ్ సింగ్ గారు కూడా ఇవన్నీ దాడతారు సార్. ప్రతి ఒక్క లీడర్ కూడా ఇది నాకే వస్తుంది అనుకోబాకండి, ఇదంతా కామన్. ఎందుకంటే ఇది బిజినెస్. ఈ బిజినెస్ లో స్టార్టింగ్ నువ్వు పోవడంతో నువ్వు చెప్పిన మాట వినరు, ఎందుకంటే మనకు చెప్పడం రాదు కాబట్టి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు కొన్నా కొనకపోయినా, మీరు మీటింగ్స్ కి ట్రైనింగ్స్ కి ఒక డిసిప్లిన్, ఒక చిన్న పిల్లడు కనుక ఎలా వెళ్తాడో అలా వెళ్ళి మనల్ని మనం మార్కెటింగ్ తగ్గట్టుగా చేంజ్ చేసుకున్న రోజున ప్రతి ఒక్కరూ నీ వెనక పరిగెడతారు. ఓకేనా? దాన్ని గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమీనా మేడం ఫర్ యువర్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్, టెస్ట్ మనీ. ఖచ్చితంగా మీకు ఎప్పుడన్నా సార్ మీ కొండేపి టీం అవసరం ఉంది సార్, మీది కానీ మా దాంట్లో చాలా మంది దగ్గరగా ఉన్నారు మేడం. ఎప్పుడైనా ఇక్కడి నుంచి మీకు ఏదైనా చిన్న హెల్ప్ కావాలన్నా మీరు ఎప్పుడైనా ఫోన్ చేసి అడగొచ్చు నన్ను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. నిజంగా థ్యాంక్ యూ. గుంటూరు వచ్చినప్పుడు కానీ అక్కడకు పొదిల కానీ అటు ఎటు సైడ్ వచ్చినా కూడా మన బ్రదర్స్ అసలు ఎంత తిరుమలరావు సార్ కానీ మన ఎంకేఆర్ సారు, మీరు అసలు మిమ్మల్ని చూస్తేనే నాకు ఒక ధైర్యం వస్తుంది, ఒక అన్న ఫీలింగ్స్. నాకు అన్నలు లేరు కానీ నాకు అన్నలు అంటే చాలా ఇష్టం, లేరు కదా, అందుకని చాలా ఇష్టం. నాకు ఇంత గొప్ప మేమున్నాము, ఇబ్బంది ఏం లేదు. ఒక సోదర భావంతో ఇలాగే ముందుకు వెళ్దాం. ఓకేనా? భగవంతుడు వెస్టేజ్ లోకి వచ్చినప్పుడు ఎందుకు తీసుకొచ్చాడా అనుకున్నాం. చాలా పెద్ద బాధ్యత ఇచ్చాడు మాకు. ఎందుకంటే ఇంత గొప్ప చెల్లెలని, రైట్, ఇటువంటి అన్నయ్యలని వీళ్ళందరినీ ఇచ్చి వీళ్ళందరినీ గెలిపించాలి. నిజంగా మీలాంటి ఒక్క చెల్లిని గెలిపించిన ఇందులో నా జన్మ ధన్యమైనట్టే కదా. ఎట్లాంటి వాళ్ళు చాలా మంది ఆడబిడ్డలు కనిపెట్టుకొని ఉన్నారు. సో చాలా పెద్ద బాధ్యత ఇచ్చాడు భగవంతుడు మాకు. ఖచ్చితంగా అమ్మా, నీకు ఎప్పుడైనా ఈ అన్నయ్య అవసరం ఉందనిపిస్తే ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఆంధ్రాలో. సో ఇప్పుడు టీమ్స్ మీటింగ్స్ అన్ని బాగా జరుగుతున్నాయి. మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్క విషయం చెప్పాలనుకున్నాను సార్, ఏంటంటే సిఎన్సి అనేది మనకి ఇందులో మనకి చాలా పట్టుదల, అది చేస్తేనే మనము ఇందులో సక్సెస్ అవ్వడానికి అవకాశం 100% ఉంది. సిఎన్సి వచ్చేసి 100 పీవీలు 40, 100 చేయడానికి చాలా వరకు భయపడతారు. ఏంటంటే మన సుబ్బయ్య శెట్టి సార్ గురూజీ గారు మొన్న కూడా చెప్పారు, సిఎన్సి మనము తీసుకోవాలి, మనము అమ్మాలి అని. నాకు ఇంతకు ముందు నేను ఒక 7 months నుంచే నేను మామూలుగా నాకు సిఎన్సి తెలిసిన కానీ 100 పీవీలో ఉన్నాను, కానీ తర్వాత 200కి వచ్చినాను. తర్వాత ఇప్పుడు 300, 7 months నుంచి నేను 300లో ఉండటం జరుగుతుంది. ఆ 300 కూడా 100 నా ఇంట్లోకి వాడుకుంటాను, 200 పీవీ నేను బయట సేల్ చేస్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా 300 పీవీలో ఉండి 100 పీవీ మీరు వాడుకోండి, 200 పీవీ సేలింగ్ చేయండి. సేలింగ్ చేయడం ద్వారా లీడర్స్ వస్తారు, వాడుకున్నారంటే వాళ్ళకి ప్రొడక్ట్ వస్తాయి, లీడర్స్ వస్తారు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ మేడం, వండర్ఫుల్ వండర్ఫుల్ సజెషన్. సో గ్రేట్ వర్క్. మంచి ప్రతి లీడర్ వాళ్ళు 300 పాయింట్లు తీసుకొని అదే విషయాన్ని కిందకు డూప్లికేట్ చేస్తే గమనించండి లీడర్స్ ఎంత స్పీడ్ గా బిజినెస్ వెళ్ళింది. సో గ్రేట్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అమీనా మేడం, థ్యాంక్ యూ. సో మేము మీటింగ్స్ థ్యాంక్ యూ అనౌన్స్ సార్. చేసుకుంటాము. మీకు మీరు ఉంటే ఉండొచ్చు, ఏదైనా ఇబ్బంది అనుకుంటే మీరు లీవ్ అవ్వచ్చా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో థ్యాంక్ మచ్. యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. సో లీడర్స్ ఎస్ ఫైనల్కి వచ్చేసాం. దయచేసి ఇందాక చెప్పినట్టుగా ఎవరు కూడా వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే ముందు పాజిటివ్ మైండ్ సెట్ ఉండాలి. ఎవరు ఫీల్ అవ్వద్దు మీకు అవకాశం వచ్చినా రాకపోయినా, ఎందుకంటే మాట్లాడే అవకాశం అందరికి ఇవ్వాలని ఉంటది. బట్ సమయాభావం వల్ల కొంతమందిని మాత్రం మాట్లాడిస్తున్నాం. దయచేసి దానికి గమనించాలి. ఓకేనా? సో థ్యాంక్ యూ. ఎస్, కమింగ్ టు ద మీటింగ్స్కి వస్తున్నాం. సో ఈరోజు తిరుపతి ఆల్రెడీ పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం సార్. దయచేసి ఆ తిరుపతి చుట్టుపక్కల ప్లేస్ మార్చాం, డిఎల్సిపి కాదు. సో ప్లేస్ మారింది. దినేష్ సార్ ఒక్కసారి ఆ పోస్టర్, దినేష్ సార్ కానీ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఆ పోస్టర్ పెట్టాలి. సో తిరుపతి ఈరోజు నెక్స్ట్ వరుసగా కంటిన్యూస్ గా అక్కడి నుంచి రావడంతో 21 సార్ పోస్టర్స్ ఉన్నాయా సార్? 21 కాదు, 22వ తేదీన. సో మనకి చీమకుర్తి లేదా మరిచెట్లపాలెం 22. సో పోస్టర్ వదిలేమని నేను ఆల్రెడీ వదిలేమనుకుంటున్నాను. సో 23 వెలిగండ్ల, మన కనిగిరి పక్కన వెలిగండ్ల. గమనించాలి, మన గ్రేట్ లీడర్ మాధవ్ సార్ వాళ్ళ ఆదివారం పూట. సో ఫస్ట్ సెమినార్ దాన్ని సక్సెస్ చేసుకోవాలి. సో 24 ఎక్కడిచ్చాము ఒకసారి గమనించాలి. 24th ఆల్రెడీ పోస్టర్ ఉంది. అలాగే మొత్తం లీడర్స్ ఉన్నారు. దినేష్ సార్ ఉన్నారా? ఒకసారి ఆ పోస్టర్స్, మీటింగ్ పోస్టర్స్ అజయ్ కానీ అనిల్ కానీ అవన్నీ కూడా మీరు మీటింగ్ ముందు కొంచెం గ్యాదర్ చేస్తుంటే ప్రతిరోజు, అలాగే మన గ్రేట్ లీడర్ ఎంఎస్ఆర్ గారు మీటింగ్స్ చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు పోస్టర్స్ మీటింగ్ అనంతరం వదులుతాం. మళ్ళీ గుర్తు చేస్తున్నా, మీకు చెప్పడం వచ్చిందాక చెప్పే వాళ్ళ ముందు కూర్చోబెట్టుకోవడం నేర్చుకోండి. వెస్టేజ్ లో సీక్రెట్ ఏం లేదు సార్. మీకు చెప్పడం 24 చీరాల గ్రేట్ లీడర్స్ చేస్తా, మన గోపి సార్ వాళ్ళు అరేంజ్ చేస్తారు. 24 చీరాల. సో ఇట్లా కంటిన్యూస్ మీటింగ్స్ 25 అక్కడ వడ్డాది విశాఖపట్నం అటు సైడ్ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా గమనించి లీడర్స్ మీటింగ్స్ ప్రమోట్ చేసుకోవాలి. ఓకేనా? సో కొన్ని రోజులు స్టార్టింగ్ లో ఇన్కమ్ రాదు, వర్క్ ఎక్కువగా ఉంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ లో. సో ఆ పీరియడ్ మీరు ఖచ్చితంగా దాటి మీరందరూ కూడా చూడండి. ఈరోజు ఏ స్థాయిలో మేడం గారు ఉన్నారు. మామూలుగా అయితే బయట ఏ పనులు చేస్తున్నా ఒకరి మీద ఆధారపడి బతికినంత కాలం ఆ వ్యక్తి లేకపోతే ఖచ్చితంగా రోడ్డు మీదకి రావాలి, ఒకరికాడ చేయి చాచాలి. అలాంటిది చేయి చాచకూడదు, ఎప్పుడు ఇచ్చే స్థాయిలో ఉండాలని చెప్పి వేస్టేజ్ పట్టుకోవడం వల్ల ఈరోజు మేడం గారు ఒక 10 మంది ఆదర్శంగా ఉండే స్థాయికి తీసుకెళ్లిపోయింది. అందరూ కూడా సో అలాగే ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ వెల్. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ. పోస్టింగ్ ఎవరి దగ్గర ఉందండి? ఆ దేవుడమ్మ గారికి హోస్టింగ్ ఎవరు సార్ అది? దేవుడమ్మ ఎవరు అసలు హోస్టింగ్ లో ఉన్నారు సార్? దేవుడమ్మ ఎవరు వాళ్ళు? కృష్ణ మేడం ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ ఆ మేడంకి అసలు ఏమీ తెలియదు సార్. నేను ఇందాటి నుంచి కొట్టుకుంటున్నాను. హోస్టింగ్ ఆ మేడంకి ఇచ్చారని అప్పటి నుంచి ఎవరు ఇచ్చింది? ఎట్లా వెళ్ళింది హోస్టింగ్? తెలియదు సార్. దినేష్ సార్కి ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు. శోభాకి ఒకసారి కాల్ చేయండి. ఆ, ఇప్పుడు ఓకే దాన్ని సార్. ఎలా క్లోజ్ చేయాలి మేడం? ఇప్పుడు మన కోహోస్ట్ గా నేను చేయొచ్చా? ఎండ్ చేయడం కో కుదరదు అనుకుంటా. హోస్ట్ లేదు సార్. హోస్ట్ దగ్గరే ఉండిద్ది లీవ్ చేయటం. ఎవరు టీం ఆవిడ? సార్ వైజాగ్ టీం. మరి అక్కడ ఉన్న వాళ్ళు ఎవరన్నా వెళ్ళి దాన్ని ఏదైనా క్లోజ్ చేసే మార్గం చేయండి అమ్మా. సరే సార్, నేను చెప్తాను. ఎవరన్నా పంపించండి అక్కడికి. ఒక్క నిమిషం సార్. అజయ్ సార్ అన్మ్యూట్ చేసుకోండి ఒకసారి. సార్ గుడ్ మార్నింగ్ సార్.
గుడ్ మార్నింగ్. ఎలా వెళ్ళింది హోస్టింగ్ అక్కడికి? ఎవరిచ్చారు అది? అది దినేష్ సార్ రావడం హోస్టింగ్ వెళ్ళిపోయింది సార్. అది అర్థం కాలేదు మాకు కూడా. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు మనం ఏం చేయడం కుదరదు కదా అది? లేదు సార్, కష్టం. ఇంకా దినేష్ సార్ వచ్చాక లేకపోతే క్యాన్సిల్ చేయటం చేయాలి సార్. లేకపోతే ఆ మేడం దగ్గర ఎవరైనా ఉంటే చుట్టుపక్కల మన లీడర్స్ పోయి క్యాన్సిల్ అన్నా చేయాలి సార్. ఓకే, లీడర్స్ మీరు అందరూ లెఫ్ట్ అవ్వండి. ఓకే సార్, దినేష్ ఒక్క సార్ నిమిషం క్లోజ్ చేస్తాను.